లక్షలు సంపాదించారు, డైమండ్లు అయ్యారు, డైమండ్ అవుతున్నారు కంటిన్యూగా. బట్ 2004లోకి వెళ్ళి ఈ దిశ స్టార్ట్ అవడానికి రీజన్ ఎందుకు వచ్చింది అంటే, ఆ టైంలో కొంతమందికి సీనియర్ లీడర్స్కి ఒక భయం స్టార్ట్ అయింది అనమాట. ఏంటంటే, ఇప్పుడు ఇంత టీం ఉంటేనే నన్ను ఈ విధంగా బిజీ చేసేస్తున్నారు కదా, ముందుకెళ్ళి టీం ఇంకా పెరుగుతుంది, ఆ పెరిగిన రోజుల్లో నేను ఇంకా ఎంత బిజీ అవ్వాలి అని ఒక చిన్న టెన్షన్ రావడంతో మనుషులు చాలా మంది బిజినెస్ వదిలేసి పారిపోయేవాళ్ళు, క్విట్ అయిపోయేవాళ్ళు అనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఫ్రంట్ లైన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సీనియర్ లీడర్స్, రాత్రి 2 గంటల వరకు కాల్స్ వస్తుందా మీకు? 12 వరకు, 1 వచ్చే వాళ్ళకి, 2 వచ్చే వాళ్ళు కూడా ఉంటాయి ఉండవా మరి? అండ్ మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతాయి? 6 నుంచి కొంతమందికి, 7 నుంచి కొంతమందికి. మీరు ఎలాగైతే మీ గేట్స్ ఓపెన్ చేస్తారో అలాగుంటాయి. ఒక అప్లైన్ ఫోన్ లిఫ్ట్ చేయడంటే కొద్ది రోజులు ట్రై చేసి వాళ్ళు డౌన్ లైన్ కూడా అలాగే తయారైపోతారు. కొంతమంది అప్లయన్స్ రెడీగా ఉన్నారు, అటెండ్ చేస్తున్నారంటే చేస్తారు. కొంతమంది అప్లయన్స్ నైట్ 1 o'clock ఎవరికైనా కాల్ చేశారంటే దట్ మీన్స్ డౌన్ లైన్కి ఏమని అర్థమవుతుంది? ఆ టీం మా అప్లైన్ పని చేస్తున్నాడు కాబట్టి 1 o'clock నాకు కాల్ చేస్తున్నాడు. సపోజ్ మీ టీం కాల్ బ్యాక్ చేసింది అనుకోండి 1:30కి, అప్పుడు మీ కాల్ బిజీలో వచ్చింది అనుకోండి, వెయిటింగ్ కాల్లో వచ్చిందని ఏమనుకుంటాడు? మరి మా అప్లైన్ చూసారా 1:30 వరకు కూడా కాల్ చేస్తున్నాడే. ఒక్క చిన్న ఆ ఇన్ఫర్మేషన్ ఆ మనిషిని డైవర్ట్ చేస్తుంది. నా అప్లైన్ ఇంత టీం సైజ్ అంటే 1:30 కూడా టీంతో మాట్లాడుతున్నాడు, 2 o'clock వరకు టీంతో మాట్లాడుతున్నాడు. మీరు ఏం నేర్పించట్లేదు, బట్ మీ ఫోన్ కాల్ వెయిటింగ్లో వస్తేనే నేర్చుకుంటారు వాళ్ళు. అర్థమవుతుందా? అండ్ అర్లీ మార్నింగ్ 6 o'clock మీరు మెసేజ్ పెడుతున్నారు, సమ్ టైమ్స్ 6 o'clock అవసరం వచ్చి కాల్ చేస్తున్నారు అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు నా అబ్బాయి ఎంత హార్డ్ వర్కర్. ఇలాగ మనకు కాల్స్ వస్తుంటాయి. ఈవెన్ నాకు కూడా అదే ఫీల్ అయింది అనమాట. ఇలా ఉంటే మరి ముందుకెళ్ళి నిద్రపోతుంటే కాల్ వస్తుంది, బాత్రూంలో ఉంటే కాల్ వస్తుంది, భోజనం చేస్తుంటే కాల్ వస్తుంది, వస్తాయి రావా? ఇలాగ వస్తుంటే అనిపించింది అనమాట. ముందుకెళ్ళి లక్షల టీం తయారైందంటే జీవించడానికి కష్టం అని చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంటే, ఆ టైంలో మన గ్రేట్ మెంటర్ సంజయ్ జైన్ మా గురించి ఇనిషియేటివ్ తీసుకొని దిశా సెన్స్ స్టార్ట్ చేశాడు అనమాట. సంజయ్ జైన్ గురించి మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. బిజినెస్ లో జాయిన్ అవడానికి ముందు ఈ బిజినెస్ లోకి వచ్చాడు. వచ్చిన తర్వాత తన టెక్నాలజీని ఉపయోగించి ఎడ్యుకేషన్ ఉపయోగంతో ఎన్నో సెషన్స్ అటెండ్ చేశాడు, నేషనల్ గా ఇంటర్నేషనల్ గా. ఎన్నో బుక్స్ చదివాడు. చదివిన తర్వాత 4 రోజులు దిశ అనే ఒక ప్రోగ్రామ్ ని తయారు చేశాడు. ఈ దిశ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, వన్స్ ఒక పర్సన్, ఒక లీడర్ దిశ అటెండ్ చేసిన తర్వాత అతనికి తనలో ఉండే శక్తులు తెలిసి వస్తాయి. అరే నేనేంటి, 100ల మంది ఏంటి, లక్షలేంటి, కోట్ల మందినైనా ఈజీగా లీడ్ చేసే శక్తులు నాలో ఉంటాయి అని తెలిసి రావడం కోసమే ఈ దిశ ట్రైనింగ్ అటెండ్ స్టార్ట్ చేశారు. దిశ అనేది తెలుసుకోవడం, అటెండ్ చేసిన తర్వాత మనిషికి ఎంత నమ్మకం వస్తుంది. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అర్థమవుతుందా? నథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా నేను చెయ్యగలుగుతాను అనే నమ్మకం తెప్పించడం కోసమే రియల్ గా తెలియాలని చెప్పేసి సెషన్ ఆర్గనైజ్ చేశారు. రియల్ గా మీకు కూడా 4 రోజులు దిశ తర్వాత మీకు అనిపిస్తుంది అనమాట, నేను చేసింది ఏమీ లేదు ఇంతవరకు, నేను కావాలనుకుంటే ఏమైనా సాధించవచ్చు. 4 రోజులు దిశ తర్వాత రియల్లీ డైమండ్ అవ్వడం చిన్న పిల్లలు గేమ్ లాగా అయిపోతుంది. బచోంగా ఖేల్ అంటారు కదా, అలాగైపోతుంది 4 రోజులు దిశ తర్వాత. మైండ్ ఓపెన్ పెట్టినట్టు రియల్లీ మీకు అదే ఫీలింగ్ అవుతుంది. ఎందుకంటే 2004లో ఏవైతే స్లైడ్స్ తయారు చేశాడో మన సంజయ్ జైన్ గురించి, అదే స్లైడ్స్ ఈ రోజు మేము ముందుకు ఉన్నాయి. సంజయ్ జైన్ మా గురించి ఈ రోజు టోటల్ ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ లో టాప్ రికగ్నిషన్, ఫౌండర్, క్రౌన్ అంబాసిడర్. ఇండియాలో ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎవరు ఇంత లెవెల్ అచీవ్ చేయలేదన్నమాట, ఆ లెవెల్లో ఉన్నాడు. అండ్ సంజయ్ జైన్ మా గురించి టీమ్ లో ఈ రోజు ట్రిపుల్ క్రౌన్ అంబాసిడర్, డబుల్ క్రౌన్ అంబాసిడర్, క్రౌన్ అంబాసిడర్స్ లెక్క లేనంత మంది ఉన్నారు అనమాట. అండ్ దిశ ఇచ్చాడు. దిశ ఇవ్వడం ద్వారా ఈ రోజు లైఫ్ లో ఇంతగా అచీవ్. 2017లో మన సంజయ్ జైన్ మా గురించి టోటల్ ఏషియన్ కాంటినెంట్ లో, ఆసియా ఖండంలోనే బెస్ట్ లీడర్ అవార్డు కూడా తీసుకున్నాడు అక్కడ. అట్లాంటి కోచ్ మన ట్రిప్లెస్ ఫౌండర్ లీడర్, అవునా కదా? సక్సెస్ సపోర్ట్ చేసిన ఫౌండర్ లీడర్ గా ఉంటూ మనల్ని ఈ రోజు వరకు నడిపిస్తున్నాడంటే కంపెనీకి ఏం కావాలి మన బిహాఫ్ లో పనిచేస్తూ ఈ రోజు మన అందరికి రోల్ మోడల్ గా ఉన్నాడు. ఆ స్లైడ్స్ మనం ఈ రోజు నడిపించుకోబోతున్నాం. మనిషి వేరే కావచ్చు, వాయిస్ వేరే కావచ్చు, బట్ స్లైడ్స్ ఆ ఉద్దేశం, దిశానంగా ఉద్దేశం, అదే ఉద్దేశం మీకు కూడా దొరకపోతుంది అనమాట. ఓకే, లక్షల మందికి దిశ ఇచ్చాడు, జీవితాలు మార్చాడు. ఆ తర్వాత నర్సీ గ్రేవాల్ గురించి తీసుకున్నాడు, బిజినెస్ టేక్ ఓవర్ చేసుకున్నాడు అనమాట, రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నాడు. ఈ బిజినెస్ ని డూప్లికేషన్ అంటారు. డూప్లికేషన్ అంటే ఏమి?
డూప్లికేషన్ అంటే ఏమి? కాపీ కొట్టుడు సార్. 4 రోజుల్లో నిలబడి మాట్లాడాలని చెప్పాను ఒకటి. రెండోది ఆన్సర్ తెలిస్తే లేచి నిలబడి మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఓకే, ఇది మంచి అలవాటు అనుకుంటా. డూప్లికేట్ ఓకే, ఇంకా మంచిగా ఎవరికైనా అర్థమే మాదిరిగా కాపీ కొట్టడం సింపుల్ గా ఉంటే కాపీ కొట్టడం. కాపీ కొట్టారు స్కూల్ టైంలో ఎంతమంది కాపీ కొట్టారు? కొట్టడం వాళ్ళంటూ ఉండరు కదా, ఏదో టైంలో కాపీ కొట్టింటారు, అవునా కదా? కాపీ కొట్టారా? కాపీ కొట్టడం లీగల్ బయట? లీగల్, అవునా కదా? కొట్టకూడదు కదా. ఏం చేస్తారు కాపీ పట్టుబడితే? డిబార్ చేస్తారు, పే చేస్తారు, అవునా కదా? సో బయట సమాజంలో కాపీ కొట్టడం ఇల్లీగల్, బట్ సేఫ్ షాప్ లో కాపీ కొట్టకపోతే ఇల్లీగల్. కాపీ కొట్టాలి, కాపీ కొట్టడం ఫెయిల్ అవుతారు. బట్ మ్యాటర్ ఏంటంటే డూప్లికేషన్ ఏ టైప్ ఆఫ్ డూప్లికేషన్? రైట్ డూప్లికేషన్ ఆర్ రాంగ్ డూప్లికేషన్? కాపీ కొట్టేవాడికి రైట్ ఆ రాంగ్ ఎట్లా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ని, నా ముందు స్టూడెంట్ దగ్గర పేపర్ తీసుకొని రాస్తున్నాను. ఇతను కరెక్ట్ రాశాడా తప్పు రాశాడా నాకు తెలుసా? ఎందుకు తెలియదు నాకు? నాకు తెలిసింటే నేనే రాసుకుంటాను కదా. నాకు తెలియదు కాబట్టి ఇతని దగ్గర తీసుకొని రాస్తున్నాడు. ఇతను ఏం రాశాడో సేమ్ టు సేమ్ దించేస్తాను నేను, అవునా? సో దించేవాడికి ఏం తెలుసు వాళ్ళు కరెక్టా రాగానే? సేమ్ ఈరోజు బిజినెస్ లో డూప్లికేషన్ అంటున్నాం కదా. ఎవరైతే మన డౌన్లైన్ గా వచ్చి జాయిన్ అవుతారో వాళ్ళకి వాళ్ళ అబ్బాయిని ఏం చేస్తున్నాడో తెలీదు. అతను రైట్ చేస్తున్నాడో రాంగ్ చేస్తున్నాడో తెలీదు. ఎక్కువ చదివిండొచ్చేమో, వయసు ఎక్కువ అయిండొచ్చేమో, బట్ యాజ్ ఏ సీనియర్ లీడర్ మీరు ఏం నేర్పిస్తే వాళ్ళు అది నేర్చుకుంటారు. సో మీరేమనుకుంటా, మంచి నేర్పించాలా చెడు నేర్పించాలా? మంచి ఎందుకు నేర్పించాలి మీరు? మంచి ఎందుకు నేర్పించాలంటే ఈ రోజు మంచి నేర్పించేశారంటే రేపు పొద్దున వందల కొద్ది వేల కొద్ది లక్షల కొద్ది మంచి చేస్తుంటారు. మీకు అన్లిమిటెడ్ గా రిజల్ట్ వస్తూనే ఉంటుంది, లైఫ్ టైం వస్తుంది, వస్తుందా? ఈ రోజు టెంపరీగా నా బెనిఫిట్ కోసం నేను తప్పు నేర్పించానంటే రేపు పొద్దున తప్పే చేస్తుంటారు కదా. ఈ రోజు ఒక మనిషి నేను కంట్రోల్ చేయొచ్చేమో, రేపు వందల మంది తప్పు చేస్తే నేను కంట్రోల్ చేయలేను, వేల మంది తప్పు చేస్తే నేను కంట్రోల్ చేయలేను. కొద్దిగా కష్టమైనా పర్లేదు, నేను మంచి నేర్పించేశాను అనుకో, ఈ రోజు కొద్దిగా నేను కష్టమైన భరించతాను. మంచి పనులు నేర్పించాలంటే రేపు పొద్దున వందల కొద్ది వేల కొద్ది లక్షల కొద్ది మంచి చేస్తుంటే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అంతా, అవునా కదా? సో మనుషులు తెలియక టెంపరీ బెనిఫిట్స్ కోసం, టెంపరీ సుఖాల కోసం తప్పులు చేస్తారనమాట. అలా వీటిదనమాట రైట్ డూప్లికేషన్ ఉండాలి. సో ఇక్కడ రైట్ డూప్లికేషన్ జరిగిందనమాట. సంజయ్ జైన్ గురించి దిశ ఇస్తుండడం, నర్సింగ్ గ్రేవాల్ గురించి చూశాడు. నర్సింగ్ గ్రేవాల్ గురించి హర్యానాలో చిన్న విలేజ్ లో పుట్టి పెరిగాడు, డిఫెన్స్ లో సర్వీస్ చేశాడు, అంటే బిజినెస్ లోకి వచ్చి లక్షల మంది జీవితాలు మార్చాడు. నేను లక్కీగా ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను 2010లో దిశ ట్రైనింగ్ నర్సింగ్ గ్రేవాల్ మా గురించి ద్వారా తీసుకున్నాను. మహారాష్ట్ర నాగపూర్లో దిశ తీసుకున్నాను 2010లో. జస్ట్ 30 మంది ఉన్నారు, అంటే 30 మెంబర్స్ ఉన్నారు ఆ బ్యాచ్ లో. మొత్తం హిందీ వాళ్ళు ఉన్నారు, నేను ఒక్కడ కూర్చున్నాను. నా అప్లైన్ లేరు, నా డౌన్లైన్ లేరు. ఆ బ్యాచ్ లో మొత్తం వేరే వేరే టీంలో ఉన్నారు. నన్ను వికాస్ గురించి పంపించేశాడు అనమాట. నేను దిశకు రావడానికి నేనేం తక్కువ గేమ్ ఆడలేదు, నేను కూడా మస్తు గేమ్ ఆడాను. వికాస్ గురించి దిశకు రావాలంటే ఓకే చెప్పాను. లాస్ట్ డే వచ్చింది, లాస్ట్ డే కాదు లాస్ట్ వీక్ వచ్చింది, కాల్ చేశాడు, టైగర్ దిశానే అన్నా ఠీకే గురించి. లాస్ట్ వీక్ వచ్చేపాడికి నేనేం చేశాను అంటే గురించి నేను ఇప్పుడు రాలేనని చెప్పాను. ఎందుకు రాలేమంటే నలుగురు ఉంటాం ఒక చోట, మేము నలుగురులో 2 లీవ్ వెళ్ళిపోయారు, మేము 2 ఉంటాం, ఎలాగొస్తాను నేను? ఆ టైంలో క్వశ్చన్ అడిగాడు నన్ను, రియల్లీ ఆ క్వశ్చన్ నా జీవితాన్ని మార్చేసింది. ఏంటంటే నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావు అక్కడ బాస్ నువ్వు కమాండింగ్ ఆఫీసర్వా? నువ్వు లేకుంటే నడవదని పెట్టాలని అన్నాడు. నడుస్తుంది. సపోజ్ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయితే నువ్వు ఇదే చెప్తావు మీ అమ్మ నాన్నకి, మేము 4 ఉంటాము, 2 వెళ్ళిపోయారు, 2 ఉన్నారు, నేను రాలేనని చెప్తావా? ఏదైనా సీరియస్ ప్రాబ్లం అయితే నో నేను చెప్పను. ఏం చెప్తావు? చెప్పడం ఏంటి, మొత్తం వాడు పడేసి వచ్చేస్తాను, గీసి పడేసి వచ్చి లీవ్ తీసుకొని వచ్చేస్తాను. సేమ్ సపోజ్ సేమ్ షాప్ పైన అంత నమ్మకం ఉంటే, నీపై నీకు నమ్మకం ఉంటే చెప్పేసిరా, ఏదో తప్పు చెప్పేసిరా అన్నాడు. ఫస్ట్ టైం వెళ్ళి తప్పు చెప్పాను అనమాట, సీరియస్ అని చెప్పాను. ఇంట్లో ఎవరో సీరియస్ అని చెప్పాను, ఇమీడియట్ గా సెంటిమెంటల్ లీవ్ ఇచ్చేసారనమాట. నేరుగా దిశకు వచ్చాను. దిశ అటెండ్ చేసినప్పుడు రియల్లీ నా లైఫ్ మారింది. ఆ ఒక్క దిశ వల్లే నేను ఈరోజు నిలబడ్డాను అనమాట. 4 రోజుల్లో నా సంబంధించిన టీం ఎవరు లేకపోయినా పర్లేదు,
వాళ్ళ ఎక్సైట్మెంట్ చూశాను, వాళ్ళ ఎనర్జీ చూశాను. అండ్ అక్కడ లైఫ్ స్టైల్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, ఇది 4 రోజులుగా ఉండదు ఈ లైఫ్ స్టైల్. ఇలాంటి లైఫ్ స్టైల్ నాకు జీవితం అంతా ఉండాలంటే ఏం చేయాలి? అది సేమ్ షాప్లోనే సాధ్యం అవుతుంది, బయట ఎక్కడ సాధ్యం కాదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు ఉండాల్సి వచ్చింది. నెక్స్ట్ ఉండేవాడు కొంతమంది ఇంకా జాయిన్ అయ్యారు, వాళ్ళతో వచ్చాను దిశకి. ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు నేర్చుకోవాలి కాబట్టి కంపల్సరీగా యాజ్ సీనియర్ లీడర్గా నేర్చుకున్నాను. 3 దిశలు అటెండ్ చేసిన తర్వాత సేమ్ షాప్లో డైమండ్ అయిపోయాను నేను. డూప్లికేషన్ అంతా ఆగిపోలేదన్నమాట. నర్సీ గ్రేవాల్ గురించి, తర్వాత మాధవ్ గురించి ఈ రోజు రాయల్ డ్రీమర్ ఫౌండర్ లీడర్ మాధవ్ గురించి అండ్ విజయ్ పాల్ గురించి వీరిద్దరు ఇనిషియేటివ్ తీసుకున్నారు. మాధవ్ గురించి అండ్ విజయ్ పాల్ గురించి ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట. ఆఖరాలు బిఎడ్ చేస్తుండే వాళ్ళు ఒకే కాలేజీలో. బిఎడ్ చేస్తూ బిజినెస్ దొరకడంతో ఇమీడియట్ గా ఒక బిజినెస్ దొరికితే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు, బెస్ట్ ఫ్రెండ్ అతనితో పాటు ఉండే వాళ్ళకి. సేమ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట విజయ్ పాల్ గురించి చెప్పాడు. ఇద్దరు జాయిన్ అయ్యారు ఒకేసారి సిల్వర్లు అయ్యారు, గోల్డ్ అయ్యారు, పర్ల్ అయ్యారు, ఈవెన్ డైమండ్లు ఒకేసారి అయ్యారు, ఒకేసారి ఆడి కార్లు కొన్నారు, ఇల్లు కొన్నారు, ప్రతి ఒక్కటి. ఈ రోజు సేమ్ షాప్ లో టాప్ రికగ్నిషన్ ఏదైతే ఉందో క్రౌన్ అంబాసిడర్. మన మెంటర్స్ ఇద్దరు విజయ్ పాల్ గురించి అండ్ మాధవ్ గురించి ఇద్దరు క్రౌన్ అంబాసిడర్ లెవెల్లో ఉండాలన్నమాట. ఈరోజు చూడండి, ప్రతి లీడర్ ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. మన మెంటర్స్ ఒకే ఏజ్ కేటగిరీ, ఒకే ఊరు, ఒకే స్టడీ, ఈరోజు సేమ్ షాప్ లో ఒకే లెవెల్, ఒకే ఇన్కమ్, సేమ్ కార్లు, సేమ్ ఆడి కార్లు, సేమ్ ఇల్లు అన్నీ ఉన్నాయన్నమాట. అయినా కూడా వీళ్ళిద్దరు ఇంత కలిసికట్టుగా ఉన్నారంటే లాస్ట్ 13-14 years గా గురు శిష్యుల బంధం ఈ రోజు కూడా ఉంది వాళ్ళకి. నార్మల్గా ఒక క్లాస్మేట్స్ ఎలా మాట్లాడుకుంటారు, చాలా ఫ్రీగా ఉంటారు, అవునా కదా? అది రారా పోరా అంటూ మాట్లాడుతుంటారు అనమాట, చాలా ఫ్రీగా ఉంటారు. రారా పోరా అంటే ఒకరి మాటలు ఒకరు ఎక్కువగా వాల్యూ ఇచ్చుకోవడము. బట్ ఇక్కడ గురు శిష్యుల బంధం ఉంది కాబట్టి ఇద్దరు ఈరోజు నిలబడ్డారు. రియల్లీ మనం ఈరోజు ఏదైనా ఒక విషయం నేర్చుకోవాలి మన మెంటర్స్ దగ్గర అంటే ఇంత మంచి విషయం నేర్చుకోవచ్చు అనమాట. కలిసి ఎలా ఉండాలి అంటే మన మాధవ్ గురించి, విజయ్ పాల్ గురించి ఎలాగా ఉండాలని తెలుసుకోవాలి. మన ఇద్దరు ఒకే ఏజ్ ఏంటి, ఒకే స్కూల్, ఒకే కాలేజ్ ఏంటి కూడా ఈరోజు లెవెల్కి వచ్చారు. అండ్ వీళ్ళు కూడా లక్షల మందికి దిశ ఇప్పించారనమాట. తర్వాత టర్న్ వచ్చింది రిచ్ అండ్ రిటైర్డ్ మిస్టర్ జస్వీర్ గురించి. ఈ అవార్డు ఒకే చోట దొరుకుతారు, సేమ్ షాప్ లో మాత్రమే దొరుకుతారు, అవునా? రిచ్ అండ్ రిటైర్డ్. బయట ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా కొంతమంది యంగ్ గా ఉండగలుగుతారు. వాళ్ళు రిచ్ అయింటారా? వాళ్ళ నాన్న డబ్బు ఉండొచ్చేమో, నాన్న డబ్బు ఉంటే వాళ్ళు రిచ్ అంటారు కదా. వాళ్ళు డబ్బు సంపాదించలేదు కదా. సేమ్ షాప్ లో యంగ్గానే ఉంటారు, రిచ్ గానే ఉంటారు, రిటైర్డ్ గా ఉంటారు. కొంతమంది బయట రిచ్ గా ఉంటారు. రిచ్ గా ఉంటే వాళ్ళు యంగ్ అయింటారా? రిచ్ గా ఉంటారు. ఎప్పుడు రిచ్ అవుతారు వాళ్ళు? రిటైర్డ్ అయిన తర్వాత రిచ్ అయ్యే ఛాన్స్ ఉంది, అవునా కదా? అండ్ యంగ్ గా ఉండరు, రిటైర్డ్ అయ్యి ఉంటారు, రిటైర్డ్ అయ్యి ఉంటారు. వాళ్ళు యంగ్ గా ఉండే ఛాన్స్ ఉండదు. రిచ్ కూడా ఉండే ఛాన్సెస్ తక్కువే ఉంటాయి రిటైర్డ్ అయిన తర్వాత. కరెక్ట్? అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని బతకాల్సి వస్తుంది రిటైర్డ్. ఎందుకంటే సర్వీస్ లో ఉన్నప్పుడు ఎక్కువ పేమెంట్, రిటైర్డ్ అయినప్పుడు తక్కువ పేమెంట్ అయిపోతుంది, అవునా? అండ్ సర్వీస్ లో ఉన్నప్పుడు బాధ్యతలు తక్కువగా ఉంటాయి, రిటైర్డ్ అయినప్పుడు బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు పెద్దలు అవుతారు, పిల్లలు పెళ్లిళ్ళు, పిల్లలకి హైయర్ ఎడ్యుకేషన్, వయసు తగ్గిపోయింది, బాడీ మనం సపోర్ట్ చేయట్లేదు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయా? బట్ సేమ్ షాప్ లో 3 ఒకేసారి వస్తాయి అనమాట. రిచ్ అండ్ రిటైర్డ్. ఈ రోజు మన టీంలో ఎంతమంది అయితే డైమండ్, ఎస్పెషల్లీ నా టీంలో ఎంతమంది అయితే డైమండ్ ఉన్నారో 50% డైమండ్స్ ఈ రోజు బ్యాచులర్ డైమండ్లు ఉన్నారు. పెళ్లి కాకుండా డైమండ్ అయ్యారు. లాస్ట్ బ్యాచ్ లో 2 డైమండ్లు వచ్చారు. డైమండ్ అసలు బ్యాచ్ లో దర్శనం కూడా కష్టంగా ఉంటుంది. బట్ ఇది మాత్రం ఫిక్స్ బ్యాచ్ అని రాలేదు. బట్ డైమండ్ అయి కూర్చున్నాడు, అది వేరే విషయం. లాస్ట్ బ్యాచ్ లో 2 డైమండ్లు వచ్చారు. 2 బ్యాచులర్లే, కర్నూలు రాజు అండ్ విక్రమ్. 2 బ్యాచులర్ డైమండ్సే. ఎంతమంది అంటే తీరా 25 డైమండ్స్ వరకు నా టీంలో బ్యాచులర్ గానే ఉన్నారు. డైమండ్ లైఫ్ 8 లక్షలు తీసుకుంటున్నారు ఈ రోజు నెలకి. ఏదైతే విత్తనం మన మెంటర్ జస్వీర్ కూడా చేశాడో, బేసిక్ లెవెల్ నుంచి నాకు హెల్ప్ చేశాడు అనమాట పర్సనల్ గా. ఈ రోజు లక్షల మంది దిశ ఈ రోజు కూడా ఇస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత మనందరూ రోల్ మోడల్ మన రాయల్ టైగర్ టీమ్ ఫౌండర్ లీడర్ మిస్టర్ వికాస్ మనమంతా చాలా లక్కీ ఈ రోజు ఆర్టీటీలో ఉండడం. ఆర్టీటీ అంటే రాయల్ టైగర్ టీమ్. రాయల్ టైగర్ టీమ్ లో ఉండడం. బయట సెంటర్ లెవెల్ మీటింగ్ ఎవరైతే అటెండ్ చేస్తారో వీళ్ళకి తెలుసు, బయట టీములు కొంచెం జలస్ గా ఫీల్ అవుతారనమాట. అరే మీరు అయితే ఆర్టీటీ అండి అంటారు. హైదరాబాద్ కూడా కొంత టీములు పనిచేస్తున్నాయి అనుకుంటా. వాళ్ళు ఏమని చెప్పుకుంటారు, మేము కూడా ఆర్టీటీ అనుకుంటారు. కరెక్ట్? మేము కూడా టైగర్ టీమ్ అని చెప్పుకుంటారు. ఎందుకంటే
పేరు చెప్తేనే రిజల్ట్ నడుస్తా ఉంది. ఈ రోజు అంత మంచి పేరు ఉందన్నమాట మార్కెటింగ్. మన మెంటర్ ఈ రోజు ఎంత డిసిప్లిన్ అయితే తయారు చేశాడు. ఈ విధంగా డ్రెస్ కోడ్ లో ఉండడం అంటారా, ఈ విధంగా బ్లూ టైలు రెడ్ టైల్ అనడము, జయవం అనడము, గురుజీలు అనడము, ఇవన్నీ డిసిప్లిన్ ఏవైతే నేర్పించాడో మన మెంటర్ వికాస్ యాదవ్ గురుజీ నేర్పించాడు. ఈ రోజు మనం చెప్పే మనం ఉండే డిసిప్లిన్ టోటల్ సేఫ్ షాప్ ఫాలో చేస్తున్నాడు. ఈవెన్ మన డైరెక్టర్ కూడా సేఫ్ షాప్ లీడర్స్ తో కలిసినప్పుడు జయవం అంటారు. ఎంత డిసిప్లిన్ తయారు చేశాడు అనమాట. అదే కారణం ఈ రోజు టోటల్ సేఫ్ షాప్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ టీం ఏదైనా ఉందంటే అది మన టీం మాత్రమే ఉందన్నమాట. ఈరోజు నేను ఈ విధంగా ప్రతి ఒక్కరు చెప్పుకోవచ్చు రకరకాల ప్లేసుల్లో ఉండి ఇండియా మొత్తంలో. బట్ దానికి ప్రూఫ్ ఏమన్నా ఉంది అంటే మీరు మీ లాగిన్ ఐడి ఓపెన్ చేసిన తర్వాత అచీవర్స్ లిస్ట్ అని కనిపిస్తారు, అవునా కదా? ఇప్పుడు కొద్దిగా లేదనుకుంటా, వచ్చేస్తారు 2-3 days లో. అచీవర్స్ లిస్ట్ లో చూడండి మాక్సిమం 70 to 80% రిజల్ట్ అందులోనే మన సౌత్ ఇండియానే ఉంటుంది, అవునా? 70 to 80% మన సౌత్ ఇండియన్ అచీవర్స్ ఉన్నారు. యూరోప్ ఇప్పుడు బ్యాంకాక్ వెళ్ళి రిటర్న్ వచ్చేసారు అనుకుంటా. నిన్న ఎవరు ఉన్నారు? బ్యాచులర్ లేరు కదా ఇక్కడ, ఇక్కడ రాలేదు కదా. 175 బ్యాంకాక్ వెళ్తే 175 లో 125 మనోళ్ళే ఉన్నారు, మొత్తం మన టీమే ఉన్నారు. మొన్న మారిషస్ ఎవరు ఉన్నారు? మారిషస్ ఎంతమంది వచ్చారు అక్కడ టోటల్ టీమ్ బ్యాచ్ లో? ఏంటి ఎవరు మొత్తం బ్యాచ్ అంతా 54? దాంట్లో మనోళ్ళు ఎంత ఉంటుంది? 40 మొత్తానికి మనోళ్ళే ఉన్నారనమాట. 40 అండ్ అబోవ్ మనోళ్ళు ఉన్నారు. 6 మెంబర్స్ వేరే టీం వాళ్ళు ఉన్నారు, మొత్తం మనోళ్ళే ఉన్నారు అక్కడ. మారిషస్ కంటే ఇదే స్విట్జర్లాండ్ ప్యారిస్కి వెళ్ళారు. స్విట్జర్లాండ్ ప్యారిస్ లో మొత్తం మనోళ్ళే ఉన్నారు. ఏ హోటల్లో చూసిన తెలుగే, ఎక్కడ ఏ రూమ్ లో చూసినా తెలుగే. అసలు అక్కడ హైదరాబాద్ లో ఉంటామా లేకుంటే స్విట్జర్లాండ్ లో ఉన్నామా కూడా అర్థం కావట్లేదు. ప్యారిస్కి వెళ్ళారు, రష్యాకి వెళ్ళారు, ఎక్కడ చూసినా ఈవెన్ మన మెంటర్స్ తెలుగు మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళ మేడంలు తెలుగు మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళకి ఏం చేస్తాం, ఇటు చూసిన తెలుగు వాళ్ళు, ఇటు చూసిన తెలుగు వాళ్ళు, ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే ఉన్నారు. సౌత్ ఇండియా వాళ్ళే కనపడుతున్నారు అక్కడ వాళ్ళకి. సో అట్లాంటి రిజల్ట్ మన మెంటర్ తీసుకొచ్చాడు అనమాట. మన టీం కా డిసిప్లిన్ మనం అందరి బాధ్యత. ఈ రోజు టీం డిసిప్లిన్ ఇలాగే మెయింటైన్ చేయించాలి. చేపిస్తే మనకే ప్రయోజనం ఉంది, ఏమో కదా. ఈరోజు మన మెంటర్ ఎంత విజనరీ లీడర్ అంటే 2021 ఇయర్ 2021 లో 1155 డైమండ్ తయారు చేయడానికి ఒక మిషన్ తయారు చేశాడు, అవునా కదా. ఆ మిషన్ బయట వేరే కంపెనీ డైరెక్టర్లు చూసి పిచ్చోళ్ళు అంటున్నారు, వేరే కంపెనీ డైరెక్టర్స్. ఎందుకంటే ఇంతవరకు ఏ ఇండియన్ నెట్వర్క్ మార్కెట్ లో 1155 డైమండ్లు అంటే ఇది లేదు ఇండియన్ కంపెనీది. బట్ అట్లాంటిది సేఫ్ షాప్ డైరెక్టర్లు అంటే వేరే విషయం. బట్ సేఫ్ షాప్ లో చిన్న డైమండ్ అంటున్నాడంటే బయట డైరెక్టర్స్ కి నవ్వు వస్తుందంట, పిచ్చోడు అంటున్నాడంట. మీకేమనిపిస్తుంది? 2021 లో 1155 డైమండ్ అవుతారా? ఏమంటే గ్యారంటీ? ప్రూఫ్ ఉంది, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఈ రోజు ఒక స్టేజ్ లో ఒకరు డైమండ్ అవ్వడం కష్టం. నార్త్ ఇండియాలో ఒకే స్టేజ్ పైన ఒకరు అయ్యారు, మన టీంలో 2 అయ్యారు, 3 అయ్యారు, 4 అయ్యారు. ఒకే స్టేజ్ లో 5 మంది అయితే 2 రోజులుగా స్ప్లిట్ చేయాల్సి వచ్చింది. 3 రోజు 2 రోజు చేయాల్సి వచ్చింది. 7 మెంబర్స్ అయ్యారు. 7 అయితే 3 సిటీలుగా డివైడ్ చేసి పడేశారు అనమాట. ఇక్కడ ఒక డైమండ్, అక్కడ ఒక. ఈ రోజు 23 మంది డైమండ్లు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఎట్లా చేయించాలో అర్థం కాకుండా ఉంది. ఎట్లా చేయించాలి, ఎంతమంది చేయించాలి, కొద్దిగా వాల్యూ డ్రీమ్ లెవెల్ ఉంటుంది డైమండ్ అనేది, అవునా కదా. డ్రీమ్ లెవెల్ ని ఎట్లా రికగ్నైజ్ చేయించాలో కూడా ఈ రోజు అర్థం కావట్లేదు అనమాట. అంతమంది డైమండ్ లేక కూర్చున్నారు. చెప్తున్నా ఎక్కడ అవ్వాలి, ఈ సిటీలో 2, ఆ సిటీలో 3 ఎట్లా చేపిస్తారు. అప్లై టైం లేక పెండింగ్ లో పెట్టాల్సి వచ్చింది ఈ రోజు రికగ్నేషన్స్ ని. ఈ విధంగా పర్ఫార్మెన్స్ స్టాటిస్టిక్స్ 2021 లో గ్యారంటీగా 1155 డైమండ్ అవుతారు. ఇలాంటి మిషన్ పెట్టుకున్నాడు. ఒక విషయం చెప్పండి, 1155 డైమండ్ అయితే వికాస్ గురుజీకి ఏమన్నా స్పెషల్ గా డబ్బులు వస్తాయా? మనకే బెనిఫిట్ ఉంది, అవునా కదా. మనలో ఎంతో మంది డైమండ్లు అవుతారు, ఎంతో మంది రూబీలు అవుతారు, ఎమరాల్డ్ అవుతారు, ఎంతో మంది ఇళ్లలో కార్లు వస్తాయి, ఎంతో మంది కొత్త ఇల్లు వస్తాయి, ఫారెన్ ట్రిప్స్ వెళ్తారు, ఎంతో మంది పిల్లలు మంచి స్కూల్లో చదువుతారు మన వికాస్ గురించి పెట్టుకున్న మిషన్ వల్ల, అవునా కదా. మరి ఆ మిషన్ లో మనం పార్టిసిపేట్ చేయాలా వద్దా? డిసిప్లైన్ మిషన్ అన్నమాట ఇది. ఈ మిషన్ లో వచ్చిన తర్వాత అదే చెప్తున్నాను అనమాట. సేఫ్ షాప్ ముందు, ఈ దిశా సెషన్ ముందు మనం ఏంటి ఏమి మర్చిపోండి. ఈ రోజు నుంచి పిల్లాడు లాగా కూర్చొని మంచి డిసిప్లిన్ నేర్చుకోవడానికి ట్రై చేస్తారు కదా. రియల్లీ నేనైతే చాలా లక్కీ అనమాట. రాయల్ టైగర్ టీమ్ లో ఫస్ట్ డైమండ్ వికాస్ గురించి తర్వాత నేనే అయ్యాను, నన్నే చూపించారు. వికాస్ గురించి
వికాస్ గురించి సొంత తమ్ముడు బిజినెస్ లో ఉంటే కూడా నన్ను డైమండ్ చేయించాడు. కారణం మేమిద్దరు కలిసి పనిచేయాల, మాకు ఎటువంటి సంబంధం లేదు. బట్ వచ్చిన తర్వాత తెలిసిపోతారు కదా బయట ఎవరు ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి, ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు గమనించాడు. గమనించిన తర్వాత తెలిసి వచ్చినట్టుంది. అండ్ నాతో వచ్చేసాడు బెంగళూరుకి వచ్చి 4 months 5 months కూర్చున్నాడు. లాంగ్వేజ్ తెలియదు, అయినా కూడా నాకు రిజల్ట్ రాకుంటే కూడా నాతో ఉండి ధైర్యం ఇచ్చాడు. నాకు నేనున్నాను, నీతో పడి నేను డైమండ్ చేపిస్తాను మాట ఇవ్వడంతోనే నాకు ఎటువంటి భయం లేకుండా నన్ను డైమండ్ చేయించాడు. 2 lakhs per week ఫస్ట్ వికాస్ గురించి తీసుకున్నాడు. ఇమ్మీడియట్ గా 2 lakhs per week నాకే ఇప్పించాడు. 7 lakhs తీసుకునే ఛాన్స్ వచ్చింది కదా. 7 lakhs వీక్ తీసుకునే ఛాన్స్ వస్తే అదే వారంలో నాకు కూడా 7 lakhs ఇప్పించేశాడు అనమాట. అదే వారంలో 7 lakhs per week ఇప్పించాడు. కార్ తీసుకున్నాడు, ఇమ్మీడియట్ గా కార్ నాకు ఇప్పించాడు. ఇల్లు తీసుకున్నాడు, ఇల్లు ఇప్పించాడు. WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ గ్రేటర్ నోయిడాలో సైట్ తీసుకున్నాడు, నాకు ఇప్పించాడు. ఫారిన్ వెళ్ళాడు, ప్రతి కంట్రీకి నన్ను తీసుకెళ్ళాడు. 1 2 కాదు, ప్రతి చోట. మన అగైన్ WTC వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో సెకండ్ కొనుక్కున్నాడు అనమాట. ఫుడ్ కోర్ట్ కొనుక్కున్నాడు. ఒకటి ఫుడ్ కోర్ట్ కొనని ఇమ్మీడియట్ గా దాని పక్కన ఉంటే కొనుక్కోండి నా కోసం చెప్పేసి నన్ను అడగలేదు. టైగర్ నువ్వు తీసుకుంటావని అడగలేదు, నీ కోసం పెట్టాను, సెలెక్ట్ చేసి పెట్టాను, డబ్బు పంపించి నువ్వు తీసుకో. ఎంత ఛాన్స్ ఇచ్చాను నాకు లైఫ్ లో ఉంటే నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతాను. ప్రతి విషయం సేమ్ షాప్ ఏబీసీ దగ్గరుండి నేర్చుకున్నాను. రియల్ గా చెప్తాను, నా మెంటర్ని స్టార్టింగ్ రోజుల్లో నేను అట్లా అనుకోలేదు. బట్ ఒకటి మాత్రం షూర్, మెంటర్ చెప్పింది వినేశాను, నేను గుడ్డిగా కనిపేశాను. బట్ ఇంత పెద్ద మెంటర్ అవుతారని నేను ఊహించలేదు అనమాట. బట్ ఇలాంటి మెంటర్లు ఇక్కడ ప్రతి ఒక్కరు ఇలాంటి మెంటర్లే ఉంటారు. బట్ మనం చూసే విధానంలో ఉంటుంది. ఈ మనిషి నా క్లాస్మేట్ కదా, నా రిలేషన్ కదా, నాకంటే వయసులో చిన్నోడు కదా, నాకంటే వయసులో పెద్దోడు కదా, ఈ మన నాకంటే తక్కువ చదువుకున్నాడు కదా, ఇట్లా కాదండి. అప్లైనే అవుతాడు. ఎవరైతే ప్రాపర్ సిస్టమ్ లో నడుస్తారో వాళ్ళు అప్లైన్ అవుతారు, అవునా కదా. నేను అప్లై నాకంటే మా గురించి వయసు చిన్నదే అయినా తక్కువ చదువుకున్నాను. నేను ఏ రోజు నా మైండ్లోకి రాలేదండి. నా గురువు ఆల్వేజ్ లైఫ్ టైం గురువు అంటాడు. నాకు తెలుసు ఈ రోజు వికాస్ గురించి నేను ఒకే లెవెల్లో ఉంటాం, ఒకే పేమెంట్ తీసుకుంటామంటే కూడా నేను వికాస్ గురుతో ఉన్నంత క్లోజ్ గా ఎవ్వరు ఉండలేదు. ఒకే రూమ్ షేర్ చేసుకున్నాం, ఒకే బెడ్ షేర్ చేసుకున్నాం, ఒకే ప్లేట్ లో తిన్నాం, కలిసి ప్లాన్లు ఫాలో అప్ చేశాం. బట్ అంత క్లోజ్ గా ఉండి కూడా నేను ఈ రోజు నా మెంటర్కి ఇవ్వాల్సిన గ్యాప్ ఇస్తాను, ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తాను. హిందీలో మాట్లాడతాడు చూడండి, కందే పై బ్యాట్కే కాన్ కాట్నా అంటారు. భుజంపై భుజం పెట్టుకున్నాడంటే చెవు కలపడానికి ప్రయత్నిస్తారు కొంతమంది. సో నేను ఆ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నాకు తెలుసు ఒక మనిషి ముందుకు వెళ్ళాలంటే ఆల్వేజ్ మనకంటూ కోచ్ ఉండాలి, నేవిగేటర్ ఉండాలి, గైడ్ ఉండాలి. నిర్ణయించుకునేసాను లైఫ్ లో కన్ఫ్యూజన్ లేకుండా. నా లైఫ్ సక్సెస్ సీక్రెట్ ఒకటి ఏంటంటే సింగిల్ కోచ్ అనమాట. ఎంతో మంది మెంటర్స్ ఉండి కూడా ఒకే ఒక కోచ్ తో టోటల్ 100% కమ్యూనికేషన్ ఒక కోచ్ పెట్టుకున్నాను. కాబట్టి నా కన్ఫ్యూజన్ లేదు నా కెరియర్ లో. సో ఇది ఇచ్చిన తర్వాత మరి ఊరికే ఉంటాడా, లాస్ట్ లో దిశా చైర్ కూడా ఇచ్చాడు అనమాట. నువ్వు తీసుకోవచ్చు దిశా, ఈవెన్ సేమ్ షాప్ ఆర్టీటీలో ఫస్ట్ దిశ వికాస్ గురించి, తర్వాత దిశ నాకే ఇచ్చాడు అనమాట. నేను పోయిన 3 సంవత్సరాలుగా దిశ ఇస్తున్నాను. 3 సంవత్సరాలు దిశ ఇవ్వడంతో నేను సాటిస్ఫైడ్. ఎందుకంటే నా టీంకి నేను దిశ ఇచ్చిన తర్వాత వాళ్ళ రిజల్ట్ గమనిస్తున్నాను. డైమండ్ ఏ లెవెల్లో అవుతున్నారు, అండ్ వాళ్ళు ఎంతమంది క్యాపింగ్ అచీవర్స్ ఉన్నారు, ఎంతమంది క్యాపింగ్ అచీవర్స్ ఉన్నారు నా టీంలో, ఎంతమంది సేమ్ షాప్ లో డైమండ్ అయితే 2 లక్షలు తీసుకోవాలని రూల్ లేదు ప్రతి ఒక్కరికి, అవునా కదా. బయట నార్త్ ఇండియాలో ఎంతమంది అయితే డైమండ్ ఉన్నారో, డైమండ్ అయ్యి, డబుల్ డైమండ్ అయ్యి, ట్రిపుల్ డైమండ్ అయ్యి, వీనస్ అయితే కూడా 2 లక్షలు మొగం చూడాలి ఎంతో మంది ఉన్నారు. బట్ మన టీంలో డైమండ్లు అందరూ 2 లక్షలు తీసుకోవడమే కాకుండా రూబీ కూడా 2 లక్షలు వారానికి తీసుకున్నారా తీసుకోవాలా. రూబీ ఏంటి కదా, ఎమరాల్డ్ కూడా వారానికి 2 లక్షలు తీసుకున్నారు. లాస్ట్ టోపాజ్ కూడా వారానికి 2 లక్షలు తీసుకున్నారు. పోయిన 3 నెలల్లో పర్ లెవెల్ 500 టీమ్ సైజ్ ఉండే పర్ లెవెల్ మిసెస్ లలిత మేడం కర్నూలు నుంచి వారానికి 2 లక్షలు తీసుకొని రికార్డ్ చేసినారు. మీటింగ్ కాదు కదా, జలసీగా ఉన్నట్టుంది మనకైతే. పుల్లు పెట్టుకుంటే మనకి ఎప్పటికి రాదు, అర్థమవుతుందా. హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అదే థ్యాంక్ యూ మేడం, నువ్వు పనులు తీసి చూపించావు కాబట్టి మాకు ఇన్స్పిరేషన్ గా ఉండవని అనుకోవాలి మనకి. సో అట్లాంటి మన టీం పర్ఫార్మెన్స్ నా దిశతో నేను సాటిస్ఫై ఎప్పటికీ కాకుండా ఇంకా ప్రోగ్రెస్ అవుతూ ఉండాలనే ఉద్దేశంతో మరి నేను కూడా ఏం తక్కువ తెలియదనమాట. నేను కూడా లాస్ట్ ఇయర్ నీకు లీడర్ సెలెక్ట్ చేశాను. అతనే మీ గ్రేట్ మెంటర్ మిస్టర్ అభిషేక్ సార్. 2013 MBA పాస్ అవుట్ అనమాట, అరోరా కాలేజ్, ఉస్మాన్ యూనివర్సిటీ. మీ అబ్బాయి కృష్ణయ్య సార్ వెళ్ళి చోటుకే కూర్చొని ప్లాన్ చెప్పాడంట, జాయిన్ అయ్యాడు.
నలుగురు వచ్చారు ఆ రోజు, నలుగురు బిజినెస్ లకు వచ్చారు. ఈ రోజు నలుగురు సక్సెస్ఫుల్. ఈ రోజు ఈ బిజినెస్ లకు వచ్చిన తర్వాత పాండిచ్చేరి దిశ అటెండ్ చేసేటప్పుడు మీ అభిషేక్ గురించి టీమ్ సైజ్ 9,000 డైమండ్ గాల గుర్తుందా? డైమండ్ గాల జూన్ నెలలో అటెండ్ చేశాడు. జూన్ 2017లో దిశ అటెండ్ చేశాడు పాండిచ్చేరి. నేను ఇస్తున్నాను, ఆగస్టులో కొద్దిగా టైం స్పేర్ చేసేది డైమండ్ చేయించే వచ్చాం 2017 ఆగస్టులో. 2017 ఆగస్ట్ తర్వాత 2018 దిశకు వచ్చేపాటికి బెంగళూరులో 90,000 టీంతో కూర్చున్నాడు బెంగళూరులో. అదే 90,000 టీం ఈసారి చెన్నైలో స్పెషల్ గా దిశ చేరే ఇచ్చేసాము. చెన్నైలో కూర్చొని దిశ చేపిస్తున్నాడు. ఈ రోజు 2 lakhs టీం అయింది అనమాట అభిషేక్ గారు. కంటిన్యూ క్యాంపింగ్ లో ఉన్నాడు, కంటిన్యూ క్యాంపింగ్ 2 lakhs per week లో ఉన్నాడు. BMW కార్ వచ్చింది. అంతకుముందు కార్ ఏదైతే భలేగా ఉందో, ఇంకా పాతది కానే లేదు. పాతది కాకముందే కొత్త కార్ BMW వచ్చాయి. ఈ టీంలో ఆడియో ఇప్పించాడు. ఈ రోజు మీ మెంటర్ జగ్వార్ కార్ బుక్ చేస్తున్నాడు 31వ తేదీ. మీ సీరు గురించి జగ్వార్ కార్ కూడా బుక్ చేస్తున్నాడు. ఇలాంటి సక్సెస్ ఈ రోజు డైమండ్ అయిన ప్రతి వ్యక్తి క్యాపింగ్ లో ఉన్నాడు. ఈ రోజు అతని టీంలో నెంబర్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి. ఇతని లెవెల్లో ఈ రోజు టోటల్ సేల్ షాప్ లో హైయెస్ట్ రికార్డ్ అంటే ఇంత చిన్న వయసులో చేసి చూపించాడు అనమాట. టోటల్ సేల్ షాప్ లో వచ్చిన రోజు హిందీ వర్డ్ రాదు, శబ్దం రాదు. ఈ రోజు ప్యూర్ హిందీ స్టేట్ ఏదైతే యూపీ లాంటి స్టేట్ లో యూపీ స్టేట్ బనారస్ లో టీం ఉంది. ఈ రోజు ఎమరాల్డ్ తయారు చేసి పెట్టాడు బనారస్ లో. అస్సాంలో టీం ఉంది, ఎంపీలో టీం ఉంది, ప్రతి చోట టీం, బెంగళూరులో ఉంది, చెన్నైలో టీం ఉంది. ప్రతి చోట టీం తయారు చేసి ఈ రోజు లీడ్ చేస్తున్నాడు అనమాట. ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే, ఇలాంటి లీడర్ గా ప్రతి ఒక్కరు తయారవ్వాలి. అవ్వాలా వద్దా? హంబల్నెస్, మీ అబ్బాయిని చూస్తే హంబల్నెస్ కనిపిస్తుంది అవునా? సో దిశ చేయరు, అందరికి వెయిట్ చేస్తారు. బట్ సినాడీలు దొరకట్లేదే. ఇది సపరేట్ బెనిఫిట్ ఏం లేదు. బట్ ఒకటి మాత్రం ష్యూర్, మిమ్మల్ని మనుషులు ఎంతో పూజిస్తారనమాట. రియల్లీ మాకు లైఫ్ మారింది అనేసి అట్లాంటి ప్లేస్ లో ఈ రోజు కూర్చున్నాడు అనమాట మీ అభిషేక్ మెంటర్. ఓకే, టుడే ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అని నేను అంటాను. నాకు బెస్ట్ డే. మీకు బెస్ట్ డే కదా? ఎందుకు బెస్ట్ డే అండి? అంటే దిశ లేకుండా బెస్ట్ డే కాదా? థింకింగ్ ఉంటే బెస్ట్ డే అవుతారా? మీరు ఆలోచించారు. ఓకే, నేను బెస్ట్ డే అనుకుంటే బెస్ట్ డే అయిపోతుందా? మరి ఏం చేయాలి బెస్ట్ డే కోసం? ఈ రోజు ఎందుకోసం బెస్ట్ డే నేను చెప్పడం కంటే ముందుగా ఒక చిన్న వీడియో మీకు చూపించాలనుకుంటా. చూడడానికి రెడీనా? టుడే ఇస్ ద బెస్ట్ డే నేను ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఫీల్ అవ్వాలి. అవ్వాలి. ఎందుకు అవ్వాలి అని తెలుసుకోవాలంటే చిన్న వీడియో చూస్తే మంచిగా ఉంటుంది. 1 minute వీడియో చూడండి, తర్వాత మాట్లాడదాం. ఓకే, రిజల్ట్ వస్తేనే నేను తాగడానికి బాగుంటున్నారు వాళ్ళు. వస్తారు, కొద్ది రోజులు వెయిట్ చేయాలి. ఎలాగ నేను తర్వాత మాట్లాడతాను. ఓకే, ఇది మీరు చూసారు, పిల్లల్లాగా ఉండాలని అంటున్నారు. గ్రేట్. మీరు కాబట్టి నేను బెస్ట్ డే అనుకుంటున్నాను, అవునా కదా? కాబట్టి ఎందుకంటే ఇదే టైంలో ఎంతో మంది యాక్సిడెంట్లో తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజు ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలు కోల్పోయిన యాక్సిడెంట్ లో ఉంటారు. ఎంతో మంది కాళ్ళు పోయిన వాళ్ళు ఉంటారు. ఎంతో మంది క్యాన్సర్ వ్యాధి హాస్పిటల్లో కొన్ని నెలలుగా అడ్మిట్ అయిన వాళ్ళు ఉంటారు. ఎంతో మందికి అకౌంట్లో కోట్ల రూపాయలు ఉండి కూడా ఫుడ్ తినలేక పైపుల ద్వారా ఫ్లూయిడ్స్ ఎక్కించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉండరా? ఎంతో మందికి భూమి పైన 2 పూటలు భోజనం లేని వాళ్ళు ఉంటారు. ఈ రోజు థ్యాంక్ యూ గాడ్, అట్లీస్ట్ 2 పూటలు భోజనం చేస్తున్నాం మనం. సో ఈ రోజు టుడే ఇస్ ద బెస్ట్ డే అని అనుకోకూడదా? ఎంతో మంది రాత్రి పడుకున్నారు, మార్నింగ్ నిద్ర వేయలేదు, పర్మనెంట్ నిద్రలోకి వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ గాడ్, నాకు ఈ రోజు ఇంకో కొత్త రోజునిచ్చావు, కొత్త జీవితాన్ని నేను జీవిస్తాను ఈ రోజు అని మనం అనుకోవచ్చు. ప్రతిరోజు నిద్ర లేచామంటే బెస్ట్ డేనే కదా మనకి. ఎక్కడ కనెక్షన్ ఉంది, మొబైల్ ఛార్జింగ్ పెట్టారు, ఛార్జ్ అవుతుంది. మనకి ఎక్కడ ఛార్జింగ్ అవుతుందని చెప్పండి. బట్ రోజుకి మనం పెరుగుతున్నాం, ఛార్జ్ అవ్వలేదు. అయినా కూడా మనకు ఏదో పవర్ ఉంది కాబట్టి కొత్త రోజు ఇచ్చావు. ఈ రోజు నువ్వు కొత్త జీవితం లాగా బతుకుతానని కూడా అనుకోవచ్చు అనమాట. అవునా? అదంతా టుడే ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ అనుకోవచ్చు. ఇంతవరకు మన లీడర్ చెప్పినట్లుగా కూర్చోండి ప్లీజ్. ప్రతిరోజు మంచి చెడు జరుగుతూనే ఉంటాయి, జరగవా? బట్ ఐ ఓన్లీ ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్ ఆఫ్ మై లైఫ్. నేను నా జీవితంలో ఈ రోజు ఏమైతే జరిగాయో మంచి విషయాలపైన మాత్రమే ఫోకస్ చేస్తాను. ఇన్ని రోజుల నుంచి ఎలాగ ఫోకస్ చేసేవాళ్ళం మనం? కన్ఫర్మ్? రాత్రి పడుకునే ముందు ఏం ఆలోచనలు వచ్చేవి మనకి? ఆ రోజులో ఏమేమి బ్యాడ్ గా జరిగాయి అవే గుర్తొస్తాయి మనకు. అవునా? ఎట్లా గుర్తొస్తాయి చెప్పండి? ఏమేమి? ఈ రోజు నేను బైక్ లో వెళ్తుంటే ఎవరో డాష్ కొట్టారని, ఎవరో తిట్టేశారు, నా డబ్బు అక్కడ లాస్ అయిపోయింది,
ఇంకా రకరకాల ఎవరు కొట్టారు, ఏదో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి అనమాట. అవునా కదా? అవే రాత్రి ఎంత ఆలోచిస్తూ అనుకుంటాం అనమాట. ఒకసారి ఆల్రెడీ దిమాగ్ ఖరాబ్ అయింది మార్నింగ్, ఒకసారి మనకి అవే నాది ఆలోచిస్తే మళ్ళీ ఏమవుతుంది, కావాలా మళ్ళీ. బట్ అదే ఆలోచించారు కదా 5 రోజుల నుంచి. ఒక విషయం చెప్పండి, ఈ రోజు మార్నింగ్ నుంచి ఇంతవరకు మీకు ఏమేమి చెడుగా జరిగాయి, బ్యాడ్ థింగ్స్ ఏం జరిగాయి చెప్పండి. అదే మస్తు జరిగింటాయి నాకు తెలిసి, చెప్పండి. మరి అంత పాజిటివ్ అయిపోవద్దు, జరిగింటాయి చెప్పండి. ఏమేమి జరిగాయి మార్నింగ్ నుంచి చెడుగా? టిఫిన్ లేదు ఈరోజు. ఎవరమ్మన్నారు తొందరగా మిమ్మల్ని? చెకింగ్ 12 గంటలకు ఉంటుంది, మమ్మల్ని తొందరగా రూమ్ ఇచ్చి వాళ్ళు తప్ప అది. ఓకే, టిఫిన్ లేదు. ఎక్కడ మిస్ అయింది? అసలు టైం తెలియలేదు. చెడు విషయాలు అడుగుతున్నాను, ఇంకా మంచిగా రాలేదు నేను. అది చెడు, అది టిఫిన్ చేయలేకపోవడం చెడు, దొరకలేదు. ఓకే 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 రాత్రి వరకు ఆలోచిస్తూ అనమాట. 100 రూపాయలు వాకబుల్ నేను నడుచుకొని వచ్చేసింటాను, 100 రూపాయలు తీసుకున్నాడు, ఎందుకురా బాబు ఇచ్చాను. రాత్రి ఎంత ఇది 100 రూపాయలు వాల్యూ తెలిసిన రాత్రి ఎంత ఆలోచిస్తున్నాడు, వేస్ట్ గా 100 రూపాయలు పోయింది. చాలా మంది బస్ టికెట్ లో వెనకాల బస్ కండక్టర్ రాయిస్తాడు, బ్యాలెన్స్ రాయిస్తాడు 5 రూపాయలు 10 రూపాయలు. దిగేసిన తర్వాత రాత్రి వరకు కూడా గుర్తుంటారు నాకు, 5 రూపాయలు పోయింది, 5 రూపాయలు పోయింది, 5 రూపాయలు పోయింది. ఉంటుందా ఉండదా? ఎక్కడో 2 రూపాయలు చిల్లర తీసుకోవాల్సి వదిలే వచ్చేసామంటే రాత్రి అంతా ఆలోచిస్తామన్నమాట. 5 రూపాయల కోసం 10 రూపాయల కోసం కూడా వాల్యూ ఉంది, నో డౌట్. బట్ ఈ విషయాల గురించి ఆలోచిస్తుంది మాకు ఖరాబ్. ఇంకా ఏమేమి చెడుగా జరిగాయి అని చెప్తున్నాడా? ఆ జత గురించి ఆలోచిస్తున్నాడు. ఎవరైతే వెళ్ళిపోయారు, ఈ విషయం చెప్పడం మర్చిపోయాను, ఎవరైతే మీతో పాటు రాలేదో వాళ్ళ గురించి ఆలోచించద్దు, మీ గురించి మీరు ఆలోచించుకోండి. అర్థమవుతుందా? వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ జీవితం బాగుపడట్లేదు అండ్ మనం ఇక్కడ కూర్చొని మన మైండ్ అంతా అక్కడ ఉంటే మనము బాగుపడం. అవునా కదా? వదిలేండి కొద్దిసేపు, మీ గురించి మీరు ఆలోచిస్తే మంచిది. ఓకే రైట్. ఇంకా ఇంకేం చెడుగా జరిగాయా? మార్నింగ్ 7 o'clock స్టేషన్కి వచ్చాను సార్. ఓకే. జేడల్స్ ఏమో అప్లైనర్స్ 9 o'clock ట్రైన్. ఓకే. 2 hours నేను ప్లాట్ఫామ్ లో వెయిట్ చేయాలి. 2 hours వెయిట్ చేస్తే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని వెయిట్ చేయాలి. ఓకే. నేనైతే రైల్వే ఎంప్లాయ్ కాబట్టి నేను ఎలా ఉన్నా ఉంటాను. ఒక సామాన్య మానవుడు వెయిట్ చేయాలంటే ప్లాట్ఫామ్ టికెట్ కొనేసి వెయిట్ చేయాలి, లేదంటే ఫైన్ ఇంతలో ఫైన్ రాస్తే ఆ మానవుడు ఏ విధంగా ఇబ్బంది పడతాడో ఆలోచించారంటే అది నెగిటివ్. చాలా ఓకే మంచిది. ఎంతో మందికి నైట్ రిజర్వేషన్ లేకుండా వచ్చింటారు ఇంతవరకు. అవునా? రిజర్వేషన్ లేకుండా దోమలు కలుస్తున్న ఒక సీట్ ఇద్దరు చేసుకొచ్చారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దొరకలేదు, నైట్ డిన్నర్ చేయలేదు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అవునా కదా? ఇవన్నీ ఇబ్బందులు ఫేస్ చేశారు. ఓకే ఒకటి. రెండోది మంచి ఏమి జరిగింది ఈరోజు మీకు? దిశ రాగానే అలాంటి రూమ్ కరెక్ట్ గా ఇచ్చేసారు. ఓకే. ఇంకా ఓకే ఓకే ఇది మంచిది అయిందంట. ఇంకా ఇంకా ఏమేమి మంచి జరిగింది? ఎవరికి మంచి జరిగింది? సింగిల్ గా వచ్చారు, ఇప్పుడు టీమ్ తో పాటు వచ్చారు, అది మంచిది. ఆలోచించండి. కరెక్ట్ రియాలిటీ ఫేస్ చేస్తుంటారు, ప్రతి ఒక్కరు సమాజంలో ఫేస్ చేస్తుంటారు. బట్ ఈ రోజు ఐ ఓన్లీ ఫోకస్ ఆన్ గుడ్ థింగ్స్ ఆఫ్ మై లైఫ్. నేను నా జీవితంలో జరిగిన మంచి విషయాల మాత్రం పైన ఫోకస్ చేస్తాను. మంచి విషయాల పైన ఫోకస్ చేస్తే ఎలా ఉంటుందంటే ఏముంటుందో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో లేడీస్ భోజనాలు చేస్తారు, తింటాం. తినేసిన తర్వాత చెయ్యి కొడుచుకొని ఏం చేస్తాం? ఆ టేపులు వస్తాయి మనకు. అవునా? మంచిగా వచ్చి వెళ్ళి నిద్రపోతారు. ఏ రోజైనా మీరు మీ లేడీస్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పారా? మంచి సూపర్ గా ఉండేవి ఫుడ్ అని చెప్పేసి ఏ రోజైనా థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పారా? చెప్పండి, ఎంతమంది చెప్పారు? చెప్పండి. ఫ్యూ టైమ్స్. దిశాటం చేసినా చెప్పారు కొంతమంది. లాస్ట్ టైం దిశాటం చేసినారు ఫ్యూ టైమ్స్. వీళ్ళు మాక్సిమం ఎవరైతే చేతులు ఎత్తారో నాకు తెలిసి వీళ్ళు లేడీస్ ఇక్కడ వచ్చింటారు. అదే లేడీస్ ఇక్కడ వచ్చింటారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా చేయలేదు. అది రియల్ కాదా ఈ లేడీస్ అడుగుతాం. మేడం మీ ఇంట్లో ఉండే జెంట్స్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పారు? చెప్పండి, ఎంతలో చేయలేదు? ఎన్నిసార్లు చెప్పింటారు? చెప్పని వాళ్ళు చేతులు ఎత్తలేండి, చెప్పిన వాళ్ళు చెప్పండి.
ఎన్నిసార్లు చెప్పింటాడు? అది కౌంట్ ఏమన్నా మామూలుగా అందాజుగా చెప్పండి, అప్రాక్స్గా చెప్పండి. ఎన్నిసార్లు చెప్పింటారు? ఎన్నిసార్లు భోజనం పెడతారు వారానికి? రోజు 3 సార్లు, 7 21లో 3 సార్లు చెప్తాడు. అవునా? నవ్వకండి, సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. మిగతా వాళ్ళకి అది కూడా లేదు కదా. మేడంకి వీక్లీ 3 సార్లు చెప్పిన వాళ్ళన్నా ఉన్నారు, మిగతా వాళ్ళకి అది కూడా లేదే. సో దీంట్లో కూడా సంతోషపడచ్చు కదా, ఈ విషయంలో సంతోషపడచ్చు కదా. నవ్వడం కంటే కూడా మీరు ఎన్నిసార్లు చెప్పేశారు మీ లేడీస్కి, మనం అది కూడా చెప్పలేదే. సో దీనికన్నా సంతోషపడిపోతున్నాడు, బాబు గొప్ప మా హస్బెండ్ అట్లీస్ట్ 3 సార్లు చెప్పాడు వారానికి. అవునా కదా, చాలా మంచిది. అలా చెప్పినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది మీకు లేడీస్కి? ఏం చేస్తారో తర్వాత మీరు ఇమీడియట్ గా భోజనం తింటున్నాడు, మంచిగా ఉంది, సూపర్ చేశా అని చెప్పేసారు. సో అప్పుడు ఏం చేస్తారు మీరు నెక్స్ట్ ఇమీడియట్ గా లేడీస్? ఇంకా మంచిగా చేస్తారు. మంచిగా చేయడం కాదు, ఇమీడియట్ గా ఏం చేస్తారు? తింటూనే ఉన్నాడు ఇంకా 2 గంటలు ఎక్కువ ఎక్స్ట్రాగా వేస్తాం. అవునా కదా, మన కోసం ఏదైతే తీసి పెట్టామో అది కూడా తీసుకొచ్చి తోడేస్తారు అన్నమాట. తినే మాత్రం ఈ మనిషి అది కూడా అడగట్లేదు, నీకు ఉందా లేదా అని కూడా అడగట్లేదు అనమాట, మొత్తం బాగా చేశాడు. అవునా, అట్లా కూడా ఉంటుంది. బట్ రియల్లీ వాళ్ళకి భోజనం లేకుంటే కూడా ఆ మాటలతో కడుపు నిండిపోతారు. వాళ్ళకి ఆ మాటలతో కడుపు నిండి హాయిగా నిద్రపోతారు. ఆ రోజు ఇంటి పనులు ఎన్ని ఉంటే కూడా హాయిగా చేసి పడేస్తారు. చేస్తారు చేయరా? ఎన్ని పనులు ఉంటే కూడా కష్టం అనేది అనిపించకుండా హ్యాపీగా నవ్వుతూ చేస్తారు. అని మరుసటి రోజు ఏం చేస్తారంటే సేమ్ ఇంకా మంచిగా వండాలని చెప్పి ప్రేమతో వండి పెడతారు. మళ్ళీ ప్రేమతో వండుతారు. మళ్ళీ ఆ మాటలు వినాలనుకుంటారు. పాపం చెప్పలేదు వాళ్ళు, మళ్ళీ ఆ మాటలు వినాలనుకుంటారు. అవునా కదా? సేమ్ ఇది లేడీస్కే కాదు, ప్రతి ఒక్కరికే ఉండేది. కాంప్లిమెంట్ ఇస్తే ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అవుతారు కదా? సో మనము చిన్న థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా మంచిది చేసామని చెప్పడంతో ఆ రోజంతా లేడీస్కి కష్టం లేకుండా మంచిగా జరిగిపోయింది. ఆ రోజంతా ఆ రోజుతో పక్కింటోతో మంచిగా మాట్లాడింటారు, పిల్లలతో మంచిగా మాట్లాడింటారు, వాళ్ళ అత్త మామలతో మంచిగా మాట్లాడింటారు, ఇంట్లో ఎన్ని పనులైనా ఈజీగా చేసేటారు. అవునా కదా? ఇది ఓన్లీ లేడీస్కే కాదండి, ఏ పని చేసినప్పుడైనా ఎదుటోళ్ళకి సంతోషం పెట్టామంటే మనము రియల్లీ ఆ రోజంతా బెస్ట్ డేగా పోతుంది. పోదా? ఇదే విధంగా ప్రతి రోజు బెస్ట్గా ఉంటే భోజనం ప్రేమతో చేసి పెడతారు. ప్రతి పని ప్రేమతో చేస్తుంటారు అనమాట. ఎప్పుడైతే మనం చేసే పని మనం ప్రేమిస్తామో ఆ రోజు లైఫ్ సక్సెస్. అర్థమైందా లేదా? బట్ మనం ఎంతమంది ప్రేమించేవాళ్ళు మన వర్క్ని? సేల్స్ షాప్ ముందు మనం చేస్తున్న జాబ్ని, బిజినెస్ ఎంతమంది ప్రేమించేవాళ్ళు? మీరు లవ్ చేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఎవరు ఉంటే చేయలేదు. జాబ్ వద్దు, మనం చేస్తున్న పని. మీరు సొంత బిజినెస్ మీరు ప్రేమించాలి సార్. ప్రేమించకపోతే మీకు ప్రాఫిట్ రావాలి, బిజినెస్ కాదు. జాబ్ చేసేవాళ్ళు ఎంతమంది ప్రేమించేవాళ్ళు వాళ్ళ జాబ్ని? అట్లా అట్లదేమో కానీ ఎవరు ప్రేమించేవాళ్ళు లేదనమాట. మనం చూడండి, మామూలుగా ఎవరైనా 1 మంత్కి ఒకసారి ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళు 1 మంత్ తర్వాత ఇంటికి వెళ్తారు అనుకుందాం. 1 మంత్ తర్వాత ఇంటికి వెళ్తే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ భార్య పిల్లలు చూడగానే ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా? ఇలా ఏం చేస్తారు? ఇతనేం చేస్తాడు? 1 మంత్ తర్వాత వెళ్ళిన వ్యక్తి హగ్ చేసుకుంటాడు, కిస్ చేసుకుంటాడు, షేక్ హ్యాండ్ చేస్తాడు. చేస్తారా చేయడా? 2-3 డేస్ తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తాడు జాబ్కి. రాగానే వాళ్ళ బాసు చూడగానే హగ్ చేసుకుంటాడా? కిస్ చేస్తాడా? షేక్ హ్యాండ్ ఇస్తాడా? వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళ పక్కన కూర్చొని, అరే బాబు 2 డేస్ నువ్వే నిద్రలో నాకు వచ్చావు, అంతా నువ్వే ఉండవు, నేను అసలు స్పెండ్ చేయలేకపోయాను ఇంట్లో, నీ గురించి ఆలోచిస్తున్నా అంటాడా? ఎందుకంటారు? అక్కడ ఫ్యామిలీలో ఎందుకన్నారు ఈ విషయం? మరి అక్కడ ఫ్యామిలీని ప్రేమిస్తున్నాం, ఇక్కడ జాబ్ని ప్రేమించట్లేదు కాబట్టి ఈ మాట అనలేదు. అవునా కదా? మరి ఎక్కడ మనం జాబ్ని ప్రేమించేవాళ్ళం? జాబ్ని ప్రేమిస్తేనే మనం చేసే పనిని ప్రేమించాలి. జాబ్ అనే కాదని చెప్పడం, చేసే పనిని ప్రేమిస్తే రియల్లీ ఆ హ్యాపీ ఉంటుంది అనమాట. కాబట్టి ఈరోజు మీ దగ్గర ఛాన్స్ ఉంది, మన ద్వారా ఎదుటోళ్ళు లైఫ్ని హ్యాపీగా ఉంచగలుగుతామంటే థ్యాంక్ యూ చెప్పడంలో ఎక్కడుంది? ప్రతిసారి చెప్పండి, ఇంట్లో ఉండే లేడీస్కి చెప్పండి, అమ్మా నాన్నకి చెప్పండి, భార్య పిల్లలకు చెప్పండి. అండ్ మీ అప్లైన్ ఇంత గ్రేట్ ఆపర్చునిటీ మీకు అందించాడు, కొన్ని కోట్ల బిజినెస్ మీకు ఇచ్చాడా లేదా? ఏ రోజైనా మీ అప్లైన్ మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పారా? చెప్పకపోతే ఈరోజు ఛాన్స్ ఉంది, ఇది అలవాటు చేసుకోండి. గ్రాటిట్యూడ్ అనేది ఒక పెద్ద పవర్ఫుల్ వర్డ్ అండి. కృతజ్ఞత భావం అనేది ఉండాలన్నమాట. ఎప్పుడైతే థ్యాంక్ యూ చెప్తారో రియల్ ఎన్నో టైమ్స్ రిటర్న్స్ వస్తారు మనకి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బేబీ 5 సంవత్సరాల బేబీ
వాళ్ళ డాడీ జాబ్కి వెళ్ళి వస్తాడు ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి. ఇంటికి రాగానే ఆ బేబీ ఏమంటారంటే థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ ఫర్ గివింగ్ మీ చాక్లెట్. యాక్చువల్లీ వాళ్ళ డాడీ చాక్లెట్ ఇవ్వలేదు, అయినా కూడా థ్యాంక్ యూ చెప్తాది. వాళ్ళ డాడీ వదిలేస్తాడు. రెండో రోజు కూడా సేమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ అంటారు, వదిలేస్తాడు. మూడో రోజు అన్నంత కోపం వస్తానని చాక్లెట్ ఇవ్వట్లేదు, నువ్వు ఎందుకు నన్ను మజాక్ చేస్తున్నావా, వదిలేస్తాడు. 4వ రోజు మళ్ళీ వేస్తే కోపం అవుతాడు. 5వ రోజు అతను రియల్ గా డాడీనే అయితే ఏం చేస్తాడు, ఇంటి నుంచి బయలుదేరగానే ఫస్ట్ చాక్లెట్ కూడా ప్యాకెట్లో పెట్టుకుంటాడు, మర్చిపోతానేమో సాయంత్రం అని చెప్పేసి. అవునా కదా? ఇంటికి రాగానే వాళ్ళ బేబీ థ్యాంక్ యూ చెప్పడానికంటే ముందు చాక్లెట్ ఇస్తాడు, ఆ తర్వాత థ్యాంక్ యూ వింటాడు. కరెక్ట్? ఇది ఒక డాడీగా వాళ్ళ కర్తవ్యం. కరెక్ట్? బేబీ చాక్లెట్ తీసి ఇవ్వడం అనేది అడుగుతున్నదంటే. సో ఇవ్వమని అడగలేదు బేబీ, నాకు చాక్లెట్ తీసి డాడీ అనట్లేదు, థ్యాంక్ యూ డాడీ అంటా ఉంది అంతే. ఇచ్చేసాడు, తీసుకొచ్చి ఇస్తాడే కూడా. మనందరికి కూడా మన డాడీ కూడా పైన ఉన్నాడా లేదా మనకైతే, అతనికి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్తుంటే మనకు కావాల్సింది ఇస్తాడా ఇవ్వడం మనకైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, పిల్లలు డిజర్వ్ చేస్తారు చాక్లెట్ అడగడానికి. పిల్లలు వయసు అలాంటిది, చాక్లెట్ అడగచ్చు, తండ్రి బాధ్యత తీసివ్వడం. అవునా? సేఫ్ షాప్ లో ఉంటూ, సేఫ్ షాప్ లో మంచి పవర్ఫుల్ లీడర్ గా ఉంటూ మనందరి డిజర్వ్ అండి. BMW అడగచ్చు, ఆడి అడగచ్చు, లక్షల కోట్లు అడగచ్చు, డైమండ్ అవ్వచ్చు, లగ్జరీ లైఫ్ అడగచ్చు. అడగకుండా అడిగితే పైన ఎవరు ఇస్తాడు కూడా. బట్ ఒకటి మాత్రం షూర్, డిజర్వ్ అవ్వాలి. డిజైర్ ఉండడం మంచిది, కోరికలు ఉండడం మంచిది, బట్ డిజర్వ్ అవ్వాలి. మీరు డిజర్వ్ అవుతున్నారా? మీరు 2 లక్షలు కావాలనుకుంటే 2 లక్షల కోసం డిజర్వ్ అయితే అడగండి. డ్రీమ్ హౌస్ కావాలంటే అడగండి. ఒకసారి ఒక అబ్బాయిని ప్రేమిస్తే అబ్బాయి అడుగుతాడు అనమాట. అమ్మాయి అడుగుతుంది, క్యా మేరే చాంద్ తోడుకి రాయగా, చందమామ తీసుకొస్తాను నా కోసం అని అడుగుతుంది. ఆ మనిషి చాలా మూవీలు చూశాడు, డైలాగులు చెప్పడం వచ్చు. అరే తుమారులే చాంద్ క్యా కుచ్ భీ తోడుకి రావు అంటాడు. చందమామ ఏంటి కామ ఏదైనా తీస్తానంటాడు. తను తీసుకొని రావు అంటాడు. అతను ఏం చేస్తాడంటే ఇమీడియట్ గా ఫోన్ ఉంటుంది, మొబైల్ తీస్తాడు, బయట తీస్తాడు, తీయగానే దాంట్లో మిర్రర్ ఆన్ చేస్తాడు, కెమెరా ఆన్ చేసి సెల్ఫీ మోడ్ లో పెట్టి ఇలా చూపిస్తాడు. చూడు ఒకసారి అంటాడు. అమ్మాయి చూసి, అరే నేను చందమామ తెమ్మంటే నా మొహం నాకే చూపిస్తున్నావు అంటే నేను చందమామ లాగా ఉన్నానా, లే ఇంకోసారి చూసుకో అంటాడు. నేను చందమామ అడిగాను, నా ఫేస్ నాకే చూపిస్తున్నావు అంటే నేను చందమామ ఎక్కడ ఉన్నాను కదా లెక్క అంటే, కాదు నీ ముఖానికి చందమామ కూడా కావాలా, చూసి మాట్లాడలేదన్నా, అసలులో ఉండు. అవునా కదా? ఐశ్వర్యం అనుకుంటున్నావు చందమామ కావడానికి. ఆ విధంగా ఈరోజు నైట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ప్రతి రూమ్లో మిర్రర్ ఉందా, ఒకసారి చూసుకోండి. అక్కడ చూడాల్సింది అందం కాదు, అక్కడ చూడాల్సింది మనం చేసే పని. నేను చేస్తుండే పని ఏంటి, నేను అడుగుతుండే డిజైర్, నా కోరికలు ఏంటి, లెవెల్ తగ్గట్లుగా నేను చేస్తున్నానా లేదా. చేస్తుంటే 8 లక్షలు ఏంటి కర్మ, 28 లక్షలు కూడా నెలకు అడగచ్చు అనుకోవడం. అడగచ్చు. మనం చేస్తున్న పని మనం డిజర్వ్ అవ్వాలంటే, ఏదైనా డిజైర్ ఉండడానికంటే ముందుగా డిజర్వ్ అవ్వాలి, దానికి అర్హత ఉండాలి మన దగ్గర. ఆ చేసే పనిలో అంత ఇది ఉంటేనే మనం కోరికలు అనేవి పెట్టుకోవాలన్నమాట. అవునా? అండ్ సేఫ్ షాప్ లో అందుకోసమే ల్యాబ్స్ కొట్టడం కూడా ఒక డిజర్వే. అర్థమవుతుందా? లేచి నిలబడి మాట్లాడడం కూడా ఒక డిజర్వే, యాక్టివ్ గా ఉండడం కూడా డిజర్వే. ఓన్లీ డీడీలు తీసుకొస్తే మాత్రమే పని అందరూ దాన్ని. సేఫ్ షాప్ లో ఇవన్నీ కలిపే మనల్ని డైమండ్ చేస్తాయి. అర్థమైందా లేదా మనకైతే? అదనమాట. కాబట్టి సేఫ్ షాప్ లో సరే దిశాలు ఏమంటే, టుడే ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్. ఎక్కడ ఛాన్స్ వచ్చినా నాకు ప్రతి 2 lakhs చెక్ వచ్చినప్పుడల్లా నా మెంటర్ షేర్ చేస్తాను ఇమీడియట్ గా. ప్రతి వారం షేర్ చేయగానే నా అప్లై నాకు రిటర్న్ ఇవ్వనవసరమే లేదు. రిప్లై 2 సార్లు బ్లూ టిక్ పడిందంటే నాకు అర్థమైపోతుంది నా అప్లై బ్లెస్సింగ్స్ నాకు దొరికిపోయాయి. నా అప్లై రిటర్న్ ఇవ్వద్దు, నాకు అర్థమవుతుంది అనమాట. నా అప్లై చూశాడంటే ఇది నా ప్రొడక్ట్ వారానికి 2 లక్షలు తీసుకుంటున్నాడంటే ఏమని ఆశీర్వదిస్తాడు? ఇలాగే తీసుకోరు లైఫ్ టైం. అవునా కదా? ఆశీర్వదిస్తాడు కదా. నాకు తెలుసు, నా చెక్ చూసిన తర్వాత నా ఫ్యామిలీ కాదు నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చేది, నా తల్లిదండ్రులు కాదు, నా ఫ్రెండ్స్ కాదు, బట్ నా అప్లై నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాడు, ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటాడు. అవునా? ప్రతి విషయంలో అబ్బాయిని గుర్తొస్తాడు. సాక్స్ వేసుకునే దగ్గర నుంచి తీసుకొని టై కట్టేంత వరకు ప్రతి విషయంలో అబ్బాయిని గుర్తొస్తాడు. సేఫ్ షాప్ లో లేకుంటే కూడా భోజనం చేసింటానేమో, ఇట్లాంటి స్టార్ హోటల్లో భోజనం చేయడేమో. సేఫ్ షాప్ లేకుంటే కూడా బెడ్ పైన పనుకుంటానేమో, అలాంటి బెడ్ పైన పనుకోనేమో. సేఫ్ షాప్ లో లేకుంటే కూడా షూ వేస్తానేమో, ఇలాంటి షూ వేయనేమో. సేఫ్ షాప్ లో లేకుంటే కూడా నేను డ్రెస్ వేయించేమో, ఇలాంటి డ్రెస్ నేను వేయనేమో. అర్థమైందా లేదా? సో ఇవన్నిటికి కారణమైన నా మెంటర్ నేను ఎట్లా మర్చిపోతానండి?
ఆల్వేస్ గుర్తుంటే, ఆల్వేస్ నేను థ్యాంక్ యూ అనేది చెప్తుంటే నా అప్లై నాకు ఎంత ఇవ్వడానికైనా రెడీ అవుతాడు. ఎలాగైతే లేడీస్ మరుసటి రోజు భోజనం చేశారు, అవునా? సో అప్పుడే మన రోజు టుడే ఇస్ ద బెస్ట్ డే. ఐ లీవ్ విత్ ప్యాషన్ అండ్ పర్పస్ అని వచ్చింది ఇక్కడ. ఐ లీవ్ విత్ ప్యాషన్ అండ్ పర్పస్. ప్యాషన్ అంటే అభిరుచి. ఉందా మనకి అట్లాంటిది ఏమన్నా తప్పనా? పర్పస్ ఉద్దేశం ఉందా? మనం ప్రతిరోజు నిద్రలేస్తుంటాం కదా, మనకంటే ఏదైనా ప్యాషన్ అండ్ పర్పస్ ఉందా అని అడుగుతున్నాను. మీరు జవాబు ఇస్తే నిద్ర రాదు నాకు తెలుసు, లేకుంటే నిద్ర వచ్చే టైం అయిపోతుంది. జవాబు ఇస్తూ ఉండండి, నిద్ర రాకుండా ఉంటుంది. డైమండ్ కావాలా వద్దా? మరి ఇది కూడా డిజర్వ్. జవాబు ఇస్తూ ఉన్నాడు. అందుకోసం చిన్నపిల్లలు అయిపోయి అంటున్నాను. చిన్నపిల్లలు అయితే జవాబు ఇస్తారు. స్కూల్లో ఆయిల్ నేర్పిస్తుంటారు కదా, గవర్నమెంట్ స్కూల్లో చూసింటారు. పిల్లలు ఎట్లా చదువుతారు? ఈ ఊ అంటుంటారు. ఎకాలు చెప్తుంటారు కదా, ఎకాలు చదివారా? ఎట్లా చదువుతారు పిల్లలు? ఒకసారి చెప్పేయాలంటే ఇంజిన్ స్టార్ట్ అవ్వాలంతే, వాళ్ళ పాటి వాళ్ళు పాడుతూనే ఉంటారు. స్టాప్ అనేంత వరకు కూడా వాళ్ళు నిలబరు. పిల్లలు అయిపోయి వచ్చేసరికి అర్థమైందా? సేఫ్ షాప్ పిల్లలే. మనం మీ వయసు పెద్దది కావచ్చు, మీ ఎడ్యుకేషన్ ఎక్కువ కావచ్చు, సేఫ్ షాప్ పిల్లలు అవ్వండి కొద్ది రోజులు, అప్పుడే టీచర్ అవుతారు రేపు పొద్దున, అవునా కదా? సో నిద్ర రాకుండా ఉండాలంటే ఇక్కడ చూశారనమాట, ఐ లీవ్ విత్ ప్యాషన్ అండ్ పర్పస్. మనకి నిద్ర వేసినప్పుడు ఏదైనా ఒక ఉద్దేశం ఉందా పని చేయడానికి? ఏదైనా ఒక తపన ఉండేదా? మనకి ఏదో సాధించాలని తపన ఉండేదా? మరి ఎలా లేస్తారు నిద్ర ప్రతిరోజు? టైగర్ నోరు తెలుస్తున్నాయినా ఎట్లా లేస్తారు నిద్ర? లేవా? తెల్లారింది లేచి మీరు కదా అనుకుంటారు, లేకపోతారు. ఎట్లా లేస్తారు నిద్ర? నిద్ర లేదా? ఓకే, రైట్. ప్రతిరోజు ఒక ప్యాషన్ అనేది ఉండాలి మనకి. ఎందుకు ఉండాలి ప్యాషన్? ఉద్దేశం ఎందుకు ఉండాలి? ఈరోజు నిద్ర, ఈరోజు ఏం వారం? ఈరోజు మనకి ఎందుకు నిద్ర లేచాం తెలుసా? చెక్ వచ్చింది ఇంకా రాలేదా? ఈరోజు లేకుంటే రేపు నిద్ర వేసినప్పటి నుంచి ఒకే ఉద్దేశం ఉండాలి. ఏం తెలుసా? ఈసీఎస్ వస్తుంది, ఈసీఎస్ వస్తుంది, ఈసీఎస్ వస్తుంది. ప్రతి మూమెంట్ లో ఈసీఎస్ కోసం నిద్ర లేచినట్టే హ్యాపీ మూమెంట్ స్టార్ట్ అయిపోతాయి మనకు, అవునా కదా? లేకుంటే ఎంతమంది చెప్తారు ఈ వీడియో చూసిన తర్వాత, ప్రతిరోజు లేచినప్పుడే మూడు మంచిగా ఉండాలి. ఎందుకు ఉండాలి మంచిగా? ఈ రోజు నేను ఎందుకు నిద్ర లేచానంటే నాకు తెలుసు ఈ రోజు ఈసీఎస్ వస్తుంది, అకౌంట్లోకి చెక్ వస్తుంది. కాబట్టి నిద్ర లేచినప్పటి నుంచి హ్యాపీ, పిల్లలతో హ్యాపీ, భార్యతో హ్యాపీ, టీంతో హ్యాపీ. ఏ కాల్ వచ్చినా అటెండ్ చేస్తాం, ఏ పనైనా మంచి చేస్తాం. ఎందుకంటే ఈ రోజు మంచి జరగబోతుంది నాకు ఈవినింగ్, అవునా కదా? సేమ్ షాప్ లో ప్రతి రోజు మంచి రోజే. ఒక రోజు చెక్ అకౌంట్ లోకి వస్తుంది, ఒక రోజు చెక్ షో చేస్తుంది, ఒక రోజు గ్రీన్ అవుతుంది, ఒక రోజు క్లోజింగ్ అవుతుంది, ఒక రోజు వెన్యూస్ నడుస్తుంటాయి, ఒక రోజు ట్రైనింగ్ జరుగుతుంది. వారంలో 7 రోజులు బ్యూటిఫుల్ గా నడుస్తాయి, అవునా కదా? నిద్ర లేచామంటే ఉద్దేశం ఉండాలి, పర్పస్ ఉండాలి. బయట ప్రపంచం రోజుల్ని గడిపేస్తున్నారు. ఎవరన్నా అడగండి ఎట్లా నడుస్తాం లైఫ్ అంటే ఏమంటారు? జిందగీ అంటే ఏమంటారు? చల్రా. ఒక రైతుని అడగండి ఎట్లా నా వ్యవసాయం ఎట్లుంది? ఎవరు చెప్తారు చాలా బాగుంది పర్లేదు అనేసి. వర్షాలు లేవు, వర్షాలు ఎక్కువైపోయి, వర్షాలు తక్కువైపోయి, మార్కెట్లో రేట్ లేదు. ఒక బిజినెస్ మ్యాన్ అడిగిన బిజినెస్ ఎట్లా నడుస్తుంది అంటే ఏమంటారు? అన్ని కాంపిటీషన్ అయినాయి సార్ చెప్పండి ఎట్లా చెప్తారు? బిజినెస్ డౌన్ అయింది, డల్ అయిపోయింది. అరే జిఎస్టీ వచ్చిన రోజు ఎందుకు చెప్తావు అంటారా? అదే పాట పాడతారు. అదే సేఫ్ షాప్ అడుగుతుంది ఎట్లుంది బిజినెస్ అంటే ఏమంటారు? బిందాస్ అంటారు, అవునా కదా? వాళ్ళు లాక్ మీద కూడా బిందాస్ అంటారు. బిందాస్ అంటూ ఏదో రోజు బిందాస్ అయిపోయినాయి. సో ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే మనుషులు గడిపేస్తున్నారు అన్నమాట, గడిపేస్తున్నారు. ఎలాగంటే 1వ తేదీ ఎప్పుడు వెళ్ళిపోతుందా అని కొంతమంది గడిపేస్తారు. ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా ఎవరంటారు? ఆ విధంగా ఎందుకంటే అంటారు? అది సాలరీ వస్తే ఎప్పుడెప్పుడు వస్తుందా అన్నారు కదా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా అని ఎందుకంటారు? వచ్చేది ఎంత, కట్టాల్సింది ఎంత, మరి ఆ రోజు ఎట్లా భరించాలి నేను? ఎప్పుడెప్పుడు వచ్చి వెళ్ళిపోతాయా? ఎప్పుడు వెళ్ళిపోవాలని ఉంటే ఇప్పుడు మనం ఉండడం ఎందుకు మరి ఈ లోకంలో? ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా? జూన్ ఏముంది అట్లా జూన్లో? అప్పుడు తెలియదు కదా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు తెలియదు కదా. పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే జూన్ వస్తుంది. జూన్ వచ్చినప్పుడు క్లాస్ మారాలి, క్లాస్ మారాలంటే స్కూల్ ఫీజు కట్టాలి, యూనిఫామ్ తీసేవాళ్ళు, అప్పుడు తెలియలేదా? మనుషులకు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందా జూన్?
రోజులు యాక్చువల్లీ మనుషులు జీవించట్లేదండి. ప్రతి మూమెంట్ ని జీవించాలి, అప్పుడే మనం ఎంజాయ్గా ఉంటాం. నేను చెప్పాను ఈరోజు చెక్ వస్తుందని చెప్పి మార్నింగ్ నుంచి ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నాం, బతికేస్తున్నాం, అవునా కదా, జీవిస్తున్నాం. బట్ బయట మనుషులు ఎప్పుడప్పుడు వెళ్ళిపోతారా ఈ రోజు, ఎప్పుడు వెళ్ళిపోతా ఈ గంట గడపకండి. ఈవెన్ ఇక్కడ కూర్చున్నారు కదా, ఎవరికైతే మనసు, నాకు తెలుసు స్టార్టింగ్ లో అలాగే ఉండొచ్చేమో, ఇప్పుడెప్పుడు అవుతుందా బ్రేక్ అని ఉండొద్దు, అర్థమవుతుందా? ఎప్పుడప్పుడు అయిపోతుందా సెషన్ అని అనుకోవద్దు. అనుకుంటే మనం కూడా గడిపేస్తున్నాం. అది గడిపిన వాళ్ళకి ఎప్పటికీ రిజల్ట్ రాదు, సక్సెస్ రాదు. రోజులు జీవించాలి, బతికిన వాళ్ళకే సక్సెస్ వస్తారు. ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయడానికి మన దగ్గర లక్షల కోట్లు ఉండని అవసరం లేదు. సేమ్ షాప్ డైమండ్ అయిపోయిన అవసరం లేదు. ఎంజాయ్ చేయడానికి డిగ్రీలు ఉండని అవసరం లేదు. మనం చేస్తున్న పని ఎంజాయ్ చేయాలి. ఈరోజు రిజల్టే రాలేదు, మ్యాటర్. నేను చేయాల్సిన పని నేను చేశాను, రిజల్ట్ రాలేదు, ఈ రోజు లేకపోతే రేపు వస్తుంది, అవునా కదా? నేను చేయాల్సిన పని నేను చేస్తున్నాను, దాన్నే ఎంజాయ్ చేయడం అంటారు, జీవించడం అంటారు. చేయగలుగుతారు ఈ పని? అలా చేశామంటే ఇది పెద్ద సీక్రెట్ అండి. ఇప్పుడు ఎంతవరకు అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ సేమ్ షాప్ లో లెవెల్ బై లెవెల్ చేంజ్ చేసుకుంటూ వస్తే ఆ రోజు అర్థమవుతుంది అనమాట. ఇలా అనుకోవడంలో ఎంత పెద్ద లైఫ్ సీక్రెట్ ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే ఇలా జీవిస్తున్నాం కాబట్టి మీకు చెప్తున్నా. అదో ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మన లైఫ్ లో ఏవైతే మంచి జరిగాయి వాటిని మాత్రమే గుర్తుపెట్టుకొని నడుస్తారని నేను అనుకుంటా. ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ఆ రోజులు ఏమైతే మంచి జరిగాయో, ఏమైతే మంచి కావాలనుకుంటున్నామో వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. లేదంటారా? టుడే ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై ఎవ్రీ డే ఇస్ ద గుడ్ డే అని బతకాలన్నమాట. ప్రయారిటీస్ అంటే ఏమి? ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత, అవునా? ప్రాధాన్యత ఇవ్వడం. ప్రయారిటీస్ ఇస్తున్నారా మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఇస్తున్నారు? ఎక్కడ ఇవ్వాలి అక్కడ ఇస్తారు. ప్రయారిటీస్. చాలా మంది ఈ రోజు దిశాకు రావాల్సి ఉంటే రాలేదు అంటే దాని అర్థం ఏంటి? ప్రయారిటీ ఇక్కడ కాకుండా వేరే ఎక్కడో ఇచ్చాడు. ప్రయారిటీ ఇక్కడ ఇవ్వకుండా ఎక్కడో ఇచ్చాడు. ఒకటి మాత్రం షూర్, మనం దేనికి ప్రయారిటీ ఇస్తామో అదే మనకి ప్రయారిటీ ఇస్తుంది, అవునా కదా? మనం దేనికి ప్రయారిటీ ఇస్తామో అలా. విరాట్ కోహ్లీ 18 years ఏజ్ లో వాళ్ళ డాడీ చనిపోయాడు, ఢిల్లీ రంజీ ఆడుతున్నాడు ఢిల్లీ టీంలో. వాళ్ళ డాడీ చనిపోయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. కోచ్ పర్మిషన్ ఇచ్చాడు, యూ కెన్ గో, నువ్వు వెళ్ళొచ్చు. బట్ అతను ఏమన్నాడంటే ఒకటే అన్నాడు, సార్ మా డాడీని నేను ప్రేమిస్తాను కరెక్టే, బట్ ఈ రోజు వెళ్ళిపోయానంటే నాకు మళ్ళీ ఛాన్స్ వస్తుందో రాదు. కాబట్టి మా డాడీ కూడా పైనుంచి హ్యాపీగా ఉండాలంటే నేను చేస్తుండే ప్రొఫెషన్లో నేను సక్సెస్ కావాలని చెప్పి ఆ దుఃఖాన్ని భరించుకొని క్రికెట్ ఆడాడు, సెంచరీ ఆడాడు, ఢిల్లీని గెలిపించాడు. కాబట్టి ఈ రోజు ఆ ప్రొఫెషన్ అతను ప్రయారిటీ ఇచ్చింది. వరల్డ్ నెంబర్ 1 బ్యాట్స్మెన్ తయారు చేసింది. రిజర్వ్ పర్సన్ అదే లేదా? స్పోర్ట్స్ మ్యాగజైన్ లో రావాలంటే నార్మల్ విషయం కాదు. అట్లాంటి పేరు విరాట్ కోహ్లీకి వచ్చింది. ఈ రోజు క్యాప్టెన్, టెస్టులకి, వన్డేలకి, 2020లకి క్యాప్టెన్ అయ్యాడు. అతను ఫీల్డ్ దిగాడంటే భయపడతారు ఎదుటోళ్ళు. అట్లాంటి బ్యాట్స్మెన్ గా తయారయ్యాడంటే అతని ప్రొఫెషన్, అతను ఏదైతే పని ఉందో ఆ పనికి ప్రయారిటీ ఇచ్చాడండి. తర్వాత వెళ్ళాడు, ఆ రోజు సాయంత్రం వెళ్ళాడు, లాస్ట్ రేస్ లో పాల్గొన్నాడు వాళ్ళ డాడీకి. బట్ రేర్ మనుషులే ఇట్లాంటి ప్రయారిటీ ఇవ్వగలుగుతారు. మిగతా వాళ్ళు చూడండి, మనం ఎంత ప్రయారిటీ ఇస్తాం మనం ఫ్రైడే ట్రైనింగ్కి. ఫ్రైడే ట్రైనింగ్ రాలేదంటే ఆ రోజు ఏం చేస్తున్నాం చూడండి. ఫ్రైడే ట్రైనింగ్కి రాని రోజు నేను ఏ పనికి కేటాయించాను నా టైంని, రియల్లీ ఆ టైంకి ఇస్తున్నానంటే అది ఇంపార్టెంటా ఇది ఇంపార్టెంట్ ఒక్కసారి చూడండి. అందుకోసమే సేఫ్ షాప్లో ఫ్రైడే ట్రైనింగ్ ఈవినింగ్ పెట్టుకుంటాం మనం, అందరూ జాబ్ నుంచి వచ్చిన తర్వాత అనేసి. సండేనే పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటామంటే అంతా జాబ్ నుంచి ఫ్రీ అవుతారు, సండే హాలిడే కాబట్టి సండే పెట్టుకుంటాం. అందరికి అనుకూలంగా ఉండాలి. అందరూ ఫుల్ టైమర్స్ కాదు కదా, పార్ట్ టైమర్స్ అంటే అట్లాంటి టైంలో పెట్టుకుంటే కూడా అయినా మనుషులు ఏదో డిన్నర్కి పిలిచారు, లంచ్కి పిలిచారు, మా అక్క పెళ్ళి ఉంది, తమ్ముడు పెళ్ళి ఉంది, ఎవరెవరో ఏదేదో సాకులు చెప్పి పిలిచిపోతుంటారు అన్నమాట ప్రయారిటీ వారు. బట్ ప్రయారిటీ ఒక చోట మాత్రం మనం అంతా కరెక్ట్గా ఇస్తాం. సపోజ్ మనం ఫ్లైట్లో వెళ్తున్నాం, ఫ్లైట్ హైజాక్ అయిపోయింది అనుకున్నాం. హైజాక్ అయిపోయింది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిప్పిస్తున్నారు, వాటర్ ఇవ్వట్లేదు, భోజనం పెట్టట్లేదు, మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా లేదు. అండ్ ఈవినింగ్ 5 o'clock అయిపోయింది, ఆక్సిజన్ ఆఫ్ చేసేసాడు, ఆక్సిజన్ రావట్లేదు. ఆ ఎయిర్ హోస్టెస్ ఆక్సిజన్ మాస్క్ వేసుకొని 2 ట్రైలు తీసుకొస్తా ఉంది. ఒక ట్రైలో ఆక్సిజన్ మాస్కులు, రెండో ట్రైలో వేడివేడిగా హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ అండ్ వాటర్. ఎంతమంది బిర్యానీ వాటర్ తీసుకుంటారు? అదే తీసుకుంటారు మీరు. 100% కరెక్ట్గా ఎంత మంచిగా జవాబు చెప్తున్నారు మీరు. ఏం కారణం ఏంటి?
మార్నింగ్ నుంచి వాటర్ లేదు, ఫుడ్ లేదు కదా, ఇప్పుడు ఇస్తున్నారు, తీసుకోండి వేడివేడిగా. సార్ చుట్టూ అక్కడ ఆక్సిజన్ లేదు కదా సార్. బతుకుంటేనే కదా బిర్యానీ తింటాం, అవునా కదా. ఇక్కడ మాత్రం ప్రయారిటీ తెలుసు మీకు దేనికి ఇవ్వాలి, ఈ లెఫ్ట్ సైడ్ ఉండే దానికి ఇవ్వాలా, రైట్ సైడ్ ఇవ్వాలా, ప్రయారిటీ తెలుసు. బట్ సేమ్ షాప్ ట్రైనింగ్కి వచ్చినప్పుడు, వెన్యూకి వచ్చినప్పుడు ప్రయారిటీ లేదు. అప్లైన్ కాల్ వస్తుంటే అప్లైన్ కాల్ వెయిటింగ్లో పెట్టుకొని మాట్లాడుతుంటారు. నాకు అంత ధైర్యం లేదు. మా తల్లిదండ్రులు చేసినా, మా భార్య చేసినా, ఎవరు చేసినా, ఈవెన్ బ్యాంక్ నుంచి కాల్ వచ్చినా, కస్టమర్ ఎక్కడి నుంచి కాల్ వచ్చినా కూడా నా అప్లైన్ కాల్ వచ్చిందంటే ఇమీడియట్గా కట్. బ్యాంకులో అమౌంట్ వస్తున్నదంటే కస్టమర్ కేర్ అంటే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలంటే కారణం నా మెంటర్ ఏదో నాకు చెప్పాలి అనుకుంటున్నాడు. అలాంటి నేను మీటింగ్లో పెట్టాను. నా అప్లైన్ మాటకి ఎట్లా నా అప్లైన్ ఏదైనా చిన్న టాస్క్ ఇచ్చాడు అనుకో, ఎంతవరకు ఆ టాస్క్ పూర్తి అవ్వదో అంతవరకు వేరే పని చేయను. ఆ టాస్క్ ఫస్ట్ ప్రయారిటీలో పూర్తి చేస్తాను, ఆ తర్వాత నేను వేరే టాస్క్ చేస్తాను. ఎందుకంటే సేఫ్ షాప్ ఏదైనా పని చెప్పిందంటే, మీటింగ్ జరిగిందంటే ఆ మీటింగ్లో ఫస్ట్ ఉంటాను. ఆ తర్వాతే మనం మెంటర్ని చూడండి భయ్. ఏ దివాళీ లేదు, హోలీ లేదు, ఈద్ లేదు, క్రిస్మస్ లేదు, ప్రతిరోజు బర్త్డే జరుపుకోవట్లేదు, మన మధ్యనే ఉంటున్నాడా లేదా మనకి అదే. మన మెంటర్ని చూసానని నేర్చుకోవాలి. ప్రయారిటీ చాలా అవసరం అండి. ప్రయారిటీ మీ మెంటర్ మీ కృష్ణయ్య గురించి ఇచ్చాడు. ఒక రోజు వాళ్ళ మిసెస్ డెలివరీ అవ్వడానికి 20 రోజుల ముందు, డెలివరీ అయిన తర్వాత 20 రోజుల వరకు వెళ్ళలేదు అసలు. ఒకే మాట అన్నాడు, మా మెంటర్ వచ్చాడు నా మధ్యన. మా మెంటర్ నా టీంతో పాడుకున్నప్పుడు నేను ఎలాగెళ్తాను నా మిసెస్ డెలివరీకి? నేనేమో డాక్టర్నా? ఎస్, వెళ్ళిండాలి టైం ఉంటే. నా మెంటర్ నాతో ఉండేటప్పుడు ఎలాగెళ్తాను నేను? మా మిసెస్ కొద్దిసేపు కోపం అవ్వచ్చేమో ఎందుకు రాలేదనేసి. బట్ నాకు ఎవరైతే కొడుకో కూతురో పుడతారో ఆ కొడుకు అడగడు, మమ్మీ మా డాడీ ఎక్కడ అడుగుతాడా? బట్ అదే 5 సంవత్సరాల తర్వాత అయితే అడుగుతాడు. ఏమడుగుతాడు? డాడీ ఇది కొనివ్వు, అది కొనివ్వు అని అడుగుతాడు. 10 సంవత్సరాలు అయితే అడుగుతాను, నన్ను ఈ స్కూల్లో జాయిన్ చేయించాడు. 20 సంవత్సరాలు అయితే నువ్వేం చూపి ఏం పెట్టావు నాకు అంటాడు, అవునా కదా. ఆ టైంలో నా దగ్గర జవాబు ఉండదు. దానికోసమైనా నేను చూసాను ప్రయారిటీ ఇవ్వాలనుకున్నాడు. ఈరోజు 50 మంది డైమండ్ అర్థం తయారు చేసి పెట్టాడు ఈరోజు. సో నేను చెప్పట్లేదు అనమాట, మీరు అంతా బై అండ్ లార్జ్ మీరు చేయాలన్నట్లేదు. బట్ ఒకటి అర్థం చేసుకోండి, ప్రయారిటీ దేనికి ఇస్తున్నామా లేదా. ప్రయారిటీ ఇవ్వండి. సేఫ్ షాప్ ఇచ్చే నో ప్రాబ్లం. పార్ట్ టైంలో కూడా సాయంత్రం 5 o'clock నేను పలానా వ్యక్తితో ఫాలో వస్తానని చెప్పారంటే ఆ టైంలో మీ ఫ్రెండ్ డిన్నర్కి పిలిచారంటే డిన్నర్కి వెళ్ళిపోకూడదు కదా. డిన్నర్ ప్రయారిటీ ఇవ్వాలా. నా టీం టైం ఇచ్చేసాను ఆల్రెడీ, దానికి ప్రయారిటీ ఇవ్వాలా. చూడండి ఒకసారి, ఎంతో మంది ఎంతో కమిట్మెంట్ నుండి కూడా వచ్చేస్తుంటారు కొన్నిసార్లు కొన్ని చోట్లకి. దాన్ని రియల్ సాక్రిఫైస్ అంటారు, ప్రయారిటీ అంటారు. ప్రయారిటీకి సంబంధించిన ఒక చిన్న స్లైడ్ ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మీరు ఈ పిక్చర్ చూస్తున్నారు కదా, ఎవరైతే కొత్తగా వచ్చారో మీకోసమే ఇది. అండ్ మీరు మాత్రమే చెప్పండి, ఫస్ట్ టైం దిశాటం చేస్తున్నారు. ఈ పిక్చర్ చూసిన తర్వాత మీకు ఏమైనా మీ మైండ్లో ఏదైనా ఒక స్టోరీ తయారవుతుందా? ఏదైనా తయారవుతుందో చెప్పండి ఒకసారి, ప్లీజ్ చెప్పండి. మీరు చెప్పే ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఉండదు. నిలబడి చెప్పడమే కరెక్ట్ ఆన్సర్. ఓకే, అర్థమవుతుందా? చెప్పండి. దీన్ని చూసిన తర్వాత మీకు ఏమైనా ఒక స్టోరీ మెదులుతా ఉందా మీ మైండ్లో? చెప్పండి సార్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే అని అనిపిస్తా మీకు? ఓకే, మిగతా వాళ్ళకి ఏమైనా అనిపిస్తుంది? ఏమైనా చెప్పండి, నిలబడి చెప్పండి. अच्छा ऐसा सोच रहा है, मतलब वो निकला టోకన్ వచ్చిన తర్వాత అట్లా అనుకుంటే నేను కూడా ఏదో రోజు ఫ్లైట్లో కూర్చుంటానేమో అని అనుకుంటున్నాడు. మీకేమనిపిస్తుంది? आपको तेलुगु आता है ना? समझ में तो आ रहा है ना? समझ में आ रहा है ना? हाँ, नहीं बात करने से चलेगा. అర్థమవుతా ఉండే సార్ తెలుగు. సార్ మీకు అర్థమవుతుంది చెన్నై వాళ్ళకి? పురిదిలా? ఓకే. ఏంటండి? అచ్చా, ఫ్లైట్ లాగా నేను ఎప్పుడు ఎగురుతానని ఆలోచిస్తున్నాడు. ఓకే మేడం, ఏమో చెప్తుంది? అచ్చా, లాటరీ పైన నమ్ముతున్నాడు, అందరిపై నమ్మట్లా. ఏదో రోజు నాకు కూడా లాటరీ జరుగుతుంది, నేను కూడా ఫ్లైట్ ఎక్కుతాను అనుకుంటున్నాడు. ఓకే గ్రేట్. ఇంకా సెల్ఫీ తీసుకోవట్లా మనిషి? అదే డబ్బు సేవ్ చేస్తూ ఏదో రోజు నేను కూడా వెళ్తాను అనుకుంటున్నాడు. ఓకే గ్రేట్ ఐడియా. ఓకే చెప్పండి, క్రియేటివిటీ మీకు చూసినా కూడా ఏదో ఒకటి తయారవుతుంటారు నా మైండ్లో. ఇంకా ఏమన్నా? చలో రకరకాల సార్ చెప్పండి. అసలు దగ్గర సెల్ఫీ తీసుకున్నామని సెల్ఫీ తీసుకుంటున్నాడు. సో రకరకాల నాకు తెలుసు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో
ప్రతి ఒక్కరికి వేరు వేరు కథలే తయారైతాయి మన మైండ్. అది చెప్పుకోవట్లేదు, వేరే విషయం. సిగ్గుపడకుండా చెప్పుకోవడానికి ఆన్సర్. వెయింగ్ మిషన్ లో డబ్బులు వేసామంటే దాంట్లో వెయిట్ తో పాటుగా వెనకాల అదృష్ట ఫలాలు రాసింటారు, అవునా కదా? దాంట్లో ఏమైనా ఉందేమో, దాంట్లో రాశారనమాట, నీకు ఫ్లైట్ చేసే అదృష్టం అవకాశం రాబోతుంది అని రాశారనమాట. ఓకే, ఎనీవే ఇక్కడ ఏముంది ఇంతకి, దీన్ని ఎందుకోసం తయారు చేశారు? మన అప్లైడ్ రీడర్స్ డిజైన్ బై సంజయ్ జైన్ గురించి, అవునా కదా? సో అది ఏమైతే చెప్పాడో అదే చెప్తాను. ఇతని పేరు మిస్టర్ జాన్, ఇతని ఊరు చెన్నై. ఈ పేరు ఊరు నేను పెట్టలేదు, సంజయ్ జైన్ గురించి 2004లో నుంచి అదే వస్తాను. అర్థమవుతుందా లేదా? ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ప్రతి బ్యాచ్ లో జాన్ పేరు ఉంటే లీడర్ ఎవరో వస్తున్నారు ఈ రోజుల్లో. జాన్ సార్, జాన్ ఎందుకు పెట్టారు సార్ అని అనుకోవద్దు. ఓకే, ఈ నామకరణం మనం చేయలేదు అనమాట, అది 2004లో జరిగింది, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, నో మ్యాటర్, పేరుతో ఏముంది, ఏదో పేరు పెట్టాలి కదా. ఇతను జాబ్ చేస్తున్నాడు ఢిల్లీలో. ఫస్ట్ టైం ఢిల్లీ టు చెన్నై రావాలి. ఫ్లైట్ జర్నీ ఇంతకుముందు చేయలేదు. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేయడానికి ఎయిర్పోర్ట్ ఎన్ని గంటల ముందు వెళ్ళాలి? 1 అవర్ 2 అవర్స్ వెళ్ళాలి. బట్ అతను 4 అవర్స్ ముందే వెళ్ళిపోయాడు. ఫస్ట్ టైం కదా, ఎట్లా ఉంటుందేమో తెలియదు అని చెప్పాడు. లగేజ్ ఉంది, చెకింగ్ బ్యాగ్ ఇచ్చేసాడు, చెకింగ్ వెళ్ళిపోయింది. హ్యాండ్ బ్యాగేజ్ ఒకటి ఉంటే తిరుగుతున్నాడు అనమాట. టైం ఉంది కదా, టైం పాస్ చేద్దాం, ఇంకేం ఎలా ఉంది ఎయిర్పోర్ట్ చూద్దామని టైం పాస్ చేస్తున్నాడు. ఈ మధ్యలో వెయింగ్ మిషన్ కనపడింది. దాని దగ్గరికి వెళ్ళాడు, 1 రూపీ కాయిన్ తీశాడు, మన వెయింగ్ మిషన్ వేసాడు. టోకెన్ వస్తుంది కదా బయట, టోకెన్ వచ్చింది అన్నమాట. ఏమొచ్చిందంటే, మీ పేరు మిస్టర్ జాన్, మీ బరువు 50 కేజీలు, మీరు ఈరోజు ఫ్లైట్ నెంబర్ 220లో ఢిల్లీ టు చెన్నై వెళ్ళబోతున్నారని రాసింది. సర్ప్రైజ్ అయిపోయాడు. అరే, ఈ వెయింగ్ మిషన్ నా వెయిటే కదా చెప్పాలి, ఫ్లైట్ నెంబర్ చెప్తాది, నేను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా ఎలా చెప్తాను. సర్ప్రైజ్ అయ్యాడు. ఇమీడియట్ గా ఇంకో రూపాయి కాయిన్ తీశాడు అనమాట. 1 రూపీ కాయిన్ తీసి మళ్ళీ వేసాడు. మళ్ళీ కూడా వస్తుంది కదా. దాంట్లో ఏమొచ్చిందంటే, ఇప్పుడు కూడా మీ పేరు జానే, మీ బరువు కూడా 50 కేజీలే, మీరు ఈరోజు ఫ్లైట్ నెంబర్ 220లో ఢిల్లీ నుంచి చెన్నై వెళ్ళబోతున్నారని రాసింది. ఈసారి అయితే కన్ఫామ్ అయిపోయాడు. నన్ను ఎవరో గమనిస్తున్నారు ఇక్కడ, నన్ను ఎవరో బేవకూఫ్ చేస్తున్నారు ఇక్కడ, లేకుంటే మిషన్ బేవకూఫ్ చేస్తుంది. వీళ్ళని నేను బేవకూఫ్ చేయాలని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయి ఇమ్మీడియట్ గా కొద్ది గొప్ప డబ్బు మిగిలింది. వెళ్ళాడు, ఒక హ్యాట్ కొనుక్కున్నాడు, ఒక స్పెట్స్ కొనుక్కున్నాడు, ఒక బ్లేజర్ కొన్నాడు, షూ కొన్నాడు. ఎందుకు కొన్నాడు అంటే, ఇవన్నీ వేసిన తర్వాత నేను జాన్ లాగా కనపడకూడదు, వేరే మనిషిలాగా కనపడాలని అనుకున్నాడు. రెండోది, ఈ డ్రెస్ వేసుకొని ఇమ్మీడియట్ గా వచ్చాడు అనుకో, ఎవరైనా చూవేస్తారేమో అని 2 గంటలు అలా తిరుగుతున్నాడు బయటనే. తిరిగి కొద్దిగా డిన్నర్ చేసుకొని కూడా మళ్ళీ వస్తాడు. 2 అవర్స్ తర్వాత వస్తాడు. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడు జాన్ లాగా నడవకుండా నార్మల్ గా స్టైల్ గా వస్తున్నాడు అనమాట. వచ్చాడు, 1 రూపీ కాయిన్ తీశాడు, ఇప్పుడు వేసాడు. టోకెన్ వస్తుంది కదా, టోకెన్ వచ్చింది. దాంట్లో ఏం రాయిందంటే, మీ పేరు ఇప్పుడు కూడా మిస్టర్ జానే, మీ బరువు కూడా 50 కేజీలే, బట్ మీరు ఏదైతే ఫ్లైట్ నెంబర్ 220లో ఢిల్లీ టు చెన్నై వెళ్ళబోవాలనుకుంటున్నారో అది ఇప్పుడే టేక్ ఆఫ్ అయిపోయింది. యూ మిస్ ద ఫ్లైట్. ఫ్లైట్ మిస్ అయిపోయినట్టున్నారు. మీకు ఏదైతే క్లాస్ కొడుతున్నారు సంతోషంగా, అతనికి ఎంత దుఃఖమైంటారు అక్కడ. ఏ మిస్టేక్ చేశాడు ఇతను? ఫోకస్ చేంజ్ చేశాడు, ప్రయారిటీ మార్చేశాడు. ప్రయారిటీ జర్నీ ఉండాల్సింది, ప్రయారిటీ ఇక్కడ ఏమైపోయింది, వెయింగ్ మిషన్ పైన అయిపోయింది. మరి వెయింగ్ మిషనే వచ్చింది లాస్ట్ మీడియం అతనికి, అవునా కదా? ఇంకా ఏం తప్పు చేశాడు చెప్పండి? ఇంకా ఏం తప్పు చేశాడు? చేసే పని మీద ఇంట్రెస్ట్ పెట్టక, చేసే పని చేయకుండా పనికిరాని పనుల్లో తలదూర్చాడు. ఎస్, ఓకే. ఇంకా ఓకే, ఇంకా ఏమైనా చెప్పగలుగుతారా? తప్పు జరిగింది ఇక్కడ. అర్లీ వెళ్ళడం అనేది తప్పని చెప్పలేమో సార్, బట్ వెళ్ళిన తర్వాత అది కూడా గుర్తుండేడాలి కదా, అది కూడా గుర్తుండేడాలి కదా మనిషికి. బట్ గుర్తు లేకుండా ఏదైతే పనులు చేశాడు అన్నమాట. ఓకే, రైట్. సో నేను మిమ్మల్ని ఇంకో విషయం అడుగుతాను, మీరేం చెప్తున్నారు? ఆల్రెడీ టికెట్ కొన్నాడా మనిషి? టికెట్ కొని అక్కడికి వెళ్ళాడు అనమాట. ఓకే, మేడం. ఖాళీగా ఉంటే ఏదైతే ఆలోచనలు వచ్చాయి అని కూడా చాలాసార్లు వెళ్తుంటాం మేడం, మిస్ అయిపోతామంటే. అది తెలివి చూపించాడు. అదృష్టం రేపు కూడా తినవచ్చు అంటున్నారు.